కిందటి జన్మలో ఏ అమాయకుడు ఏ బలహీనుడైనటువంటి వాడు అలా వెడుతున్నప్పుడు బలవంతుణ్ణి కదా అనేటటువంటి ఆధిక్య బుద్ధితో తోసేస్తే ఆ బలహీనుడు పడిపోయినప్పుడు వాడి గుత్తి విరిగిపోయిన పాపం మూట కట్టుకున్న కారణం చేత కట్టి కుడిపి ఇప్పుడు వీరు జారిపడి వీడి గుత్తి విరిగిపోయిందో ఆ పాపం వీడిప్పుడు అనుభవించాడని చెప్పడానికి అయ్యో పాపం అంటారు. సానుభూతి కాదు, ఒకనాడు చేసుకున్నదే ఇప్పుడు అనుభవించాడని దాని గుర్తు. అందుకని అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే సిగ్గుపడాలి. ఈశ్వర ఇంకో మాట ఇలా అనిపించుకోకుండా నన్ను బతకని అని అడగాలి. కాబట్టి ఆ కర్మకి ఫలితం లేదంటానే అది వెంట వస్తూనే ఉంటుంది. నువ్వు చేసిన చేష్టితములు నిన్నే తరుగుతాయి. కాబట్టి నీ చేసింది ఏదో ఉంది అందుకే ఇలా పుట్టా, నేను చేసుకున్నది ఏదో ఉంది అందుకే ఇలా పుట్టినా ఇంత జ్ఞానం ఉంది. నువ్వు చేసుకున్నది ఏదో ఉంది అందుకే కౌశికుడు బ్రాహ్మణుడిగా వచ్చావు, నువ్వు చేసుకున్న దోషం కూడా ఏదో ఉంది అందుకే అసలు ఉండవలసిన జ్ఞానం లేకుండా పోయి కోపం ఎక్కువైపోయింది, పతివ్రత చేత నా దగ్గరికి పంపబడ్డావు. కాబట్టి ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళని అనుభవించవలసిందే అనడానికి మన ఇద్దరికన్నా ఇంకా ప్రబల సాక్ష్యం ఏమిటయా? ఇలా అడుగుతున్నావు ఏమిటి? విచిత్రం కదూ. ఈ యొడలు విడిచి వేరొక కాయము గైకొని శరీరి కర్మ వచగతింపోయి సుఖదుఃఖములకను బాయక వెండియులు దేహ బంధము పొందు. ఈ శరీరం పడిపోతుందేమో కానీ శరీరంతో చేసిన కర్మ జీవుడితో పాటు వస్తుంది. సుఖ దుఃఖములను అనుభవింపజేయడానికి ఏ శరీరంలోకి వెళ్లాలో నిర్ణయించి ఈశ్వరుడు దాన్ని బట్టి ఆ శరీరంలోకి పెడతాడు. ధర్మవ్యాధునితో కౌశికుడు మాట్లాడుతున్నాడు. కౌశికునికి ధర్మవ్యాధుడు ప్రబోధం చేస్తున్నాడు. కౌశికుని మనసులో ఉండిపోయినటువంటి అనుమానం ఏమిటంటే ఈయన 4వ వర్ణములకు చెందినవాడు కదా, అందున విశేషించి మాంసాన్ని అమ్ముతున్నాడు. ఈయనకి ఇంత ధర్మ ప్రబోధం చెయ్యగలిగినటువంటి శక్తి ఎలా వచ్చింది? ఏమి అనుష్ఠానం చేశాడు? ఎలా తెలుసుకోగలిగాడు? ఇక్కడ మీరు పట్టుకోవలసినటువంటి రహస్యం ఒకటి ఉంది. అందరూ ఒక మార్గాన్ని పట్టుకుని చరించాలని లేదు. ఇది వేద హృదయం. అందుకని వ్యాసుడు పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ధర్మవ్యాధుని ద్వారా మరొకసారి నొక్కి చెప్పిస్తున్నాడు ఆ మాట. ఎవరు ఏది చేస్తే తరిస్తారో శాస్త్రం చెప్పింది. అది విడిచిపెడితే పాడవుతాడు, అది చేస్తే చాలు తరించిపోతాడు. ఇంకా మళ్ళీ నేనేదో ఎవరిలాగో చేయలేదన్న బెంగేం అక్కర్లేదు. ధర్మవ్యాధుడు 4వ వర్ణమునకు చెందినవాడు. 4వ వర్ణము వారు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని పాటించాడంతే. అంతకు మించి ఆయన ఇంకేం చేయలేదు. అది పాటించినంత మాత్రం చేత ఆయన ఏమైపోయాడంటే ఒక సద్బ్రాహ్మణుడు ఎలా పండిపోతాడో అలాగే పండిపోయాడు. తప్పించి మీకు నేను ఇంకా తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే గడ్డివాము ఉంటుంది. గడ్డివాములోకి తీసుకెళ్ళి ఒక సపోటా కాయని, ఓ మామిడి బాగా పండడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఓ మామిడి పండుని, ఓ అరటికాయని, వాటిని ఆ గడ్డిలో పెట్టారనుకోండి, ఏది అన్నిటిలోకి తొందరగా ముగ్గిపోవాలి అంటే దేని స్వభావం మగ్గిపోవడానికి తేలికగా ఉంటుందో అది తొందరగా మగ్గుతుంది. అరటిపండు తొందరగా మగ్గుతుంది అన్నిటిలోకి. కారణం ఏమిటంటే అది దాని స్వభావం. తేలికగా తరించగలిగిన వాడెవరు అంటే ఒక్క 4వ వర్ణములకు చెందినటువంటి వాడే యథార్థమునకు. అంతే శాస్త్రం యొక్క నిర్ణయం. ఎందుచేత అని అడుగుతారేమో. ఆయనది సేవా ప్రవృత్తి. నమ్మి సేవ చేస్తాడు. నమ్మి సేవ చేయించుకున్నప్పుడు ఆయనకి ఉద్ధారకమైనటువంటి రీతిలో సేవ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఆయనకి దాంతో సంబంధం లేదు. ఒక బ్రాహ్మణుడు అని నమ్మి సేవ చేశాడు, గురువు గారు అని నమ్మి సేవ చేశాడు, అంతే, తరించిపోయాడు. యువతలవాడు అలా లేడనుకోండి, ఆ పాపం వీడిది. కానీ ఆయనకి మాత్రం దోషం రాదు, ఆయన పండిపోతాడంతే. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, యథార్థమునకు జాగ్రత్తగా పాటించగలగాలి. కానీ తొందరగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి, ఎక్కువ అభ్యున్నతిని పొందడానికి అవకాశం ఉన్న వర్ణం 4వ వర్ణం. వాళ్లకున్నంత అవకాశం యథార్థానికి మిగిలిన వాళ్ళకి తక్కువ. అందరికన్నా కష్టంతో కూడుకున్న జీవితం ఎవరిది అంటే బ్రాహ్మణుడు. అందుకని గౌరవం, అందుకని మర్యాద ఇస్తారు. ఆయన చదువుకోవాలి, చాలా కష్టపడి చదువుకోవాలి, చదువుకుని నేర్చుకోవాలి. నేర్చుకోవడంతో సరిపోదు, దాన్ని 10 మందికి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పేటప్పుడు రాజీ పడకూడదు.
నేను ఇలా చెప్తే నన్ను ఏమైనా అనుకుంటారేమో అనేటటువంటి భయం ఉండకూడదు. శాస్త్రాన్ని నమ్మి శాస్త్రంలో ఉన్నది మాట్లాడగలగాలి. ఎందుకంటే ముందు తనకి లోపల నమ్మకం ఉండాలి. నేను చెప్తున్నది సత్యం, నేను అవతల వాళ్ళని పాడు చేయడానికి చెప్పట్లేదు. నేను చెప్తున్నది సత్యం, నమ్మిన వాళ్ళు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు అనుకున్నప్పుడు ధైర్యంగా దాన్ని చెప్పగలగాలి. 10 మంది యొక్క అభ్యున్నతి కొరకు తాను పాటుపడగలగాలి. కాబట్టి ధర్మవ్యాధుడు మాట్లాడుతూ అంటున్నాడు, తనకుల ధర్మము విడువక మనుట పరమ ధర్మమండ్రు మాన్యులు, చిత్తంబున కృపకలుగుట ముఖ్యము పని, సైరిన వలయు అఖిల భావములందు. 4వ వర్ణం వాళ్ళు తరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏవో చెప్తున్నాడు. మొట్టమొదట 3 కారణాలు చెప్పాడు. ఏది కులవృత్తియో ఆ కులవృత్తి చెయ్యడంలో దోషము రాదు. 2, అన్నిటికన్నా మనసులో దయ కలిగి ఉండడం అనేటటువంటిది ప్రధానమైన ధర్మం. అందరికీ సమాన ధర్మములు ఉంటాయి, అవి కొంతమందికి కాదు, అందరికీ. అందులో దయ ఒకటి. కాబట్టి మనసు యందు దయ కలిగి ఉండడం. 2, ఇతరులు చెప్పినటువంటి విషయంలో మంచిని గ్రహించడానికి తాను సిద్ధపడ్డాం. తప్ప మేము అనుకుంటున్నదే సత్యం అని చెప్పి వినడానికి వచ్చారనుకోండి, అప్పుడు అవతల వారు చెప్పిన దాన్ని వినడానికి మనసు సిద్ధంగా ఉండదు. మనసుకు ఉండేటటువంటి అత్యంత ప్రమాదకరమైన పోకడల్లో ఒకటి ఏంటంటే, ఏమీ తెలియకుండా ఒక ఊహా చిత్రాన్ని గీసి నిర్ణయాలు చేస్తుంటుంది. అది దానికి ఉండే లక్షణం. అందుకే చూడండి, ప్రిజుడీస్ అంటారు ఇంగ్లీష్లో అయితే. అది తనంత తానుగా ఒక పక్షపాతాన్ని అలవాటు చేసుకుంటుంది. దానికి ఏం సంబంధం ఉండదు. అసలు అవతల వ్యక్తి తెలియడు. రైల్లో యువతల పక్కన తను కూర్చుంటాడు, ఎదురుగుండా ఎవరో వచ్చి కూర్చుంటాడు. పెట్టి జాగ్రత్త, కొంచెం అనుమానంగా ఉంది అంటాడు. అవతల కూర్చున్న వాడిని చూసి పెట్టి జాగ్రత్త, అనుమానంగా ఉంది అనడానికి ఆయన ఈయన అనుకున్నట్లు లేడు. అందుకని ఆయన దొంగేమోనని తాను అపోహపడతాడు. ఒక్కొక్కసారి ఆయన చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తి కావచ్చు. ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. మెరిసేదంతా బంగారం కాదు అని. కాబట్టి ఎదురుగుండా కనపడినవన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ మనసుకుండే లక్షణం ఏంటంటే ప్రతి దాంట్లోనూ అటువంటి స్థితిని కల్పిస్తుంది. ఒక పుస్తకం ఇచ్చి చదవండి అన్నాను అనుకోండి, ఇలా చూడగానే 2 వాక్యాలు చదువుతాడు, ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు. అలా కాదు, దేనికైనా సరే పక్షపాత రహితముగా ముందు మనసు సిద్ధం కావాలి. ఒక ఉపన్యాసం వినడానికి వెళ్తున్నాం అనుకోండి, ముందు పక్షపాతాన్ని పక్కన పెట్టాలి. ఆయన చెప్పే దాంట్లో సారం ఉన్నదా, ఆయన చెప్తున్నది సాధికారికమా, దాన్ని అంగీకరించడానికి మనసు సిద్ధపడాలి. అలా అంగీకరించడానికి మనసు సిద్ధం కావడం అనేటటువంటిది చాలా ఉన్నతమైన స్థితిని పొందడానికి యోగ్యమైనటువంటి మనస్సు అని గుర్తు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. మనసు అలా ఉంటే ఇంకా ఆయన తనంత తాను చేసుకోవలసినది ఏమీ ఉండదు. ఆయన చాలా సులువుగా పైకెక్కేస్తాడు. అది ఎలాంటిది అంటే లిఫ్ట్లో నించోవడం లాంటిది. కానీ ఏం కష్టపడక్కర్లా, జాగ్రత్తగా లిఫ్ట్ డోర్ వేసి ఏ అంతస్తుకి వెళ్ళాలో నొక్కితే చాలు, వెళ్ళిపోతాడు. మనసు ముందు పక్షపాతాన్ని విడిచిపెట్టి వినడానికి సిద్ధపడగలిగితే చాలు. ఆ పక్షపాతం విడిచిపెట్టనంతసేపు ఎన్ని వినండి, అది పక్కకి వెళ్ళి వంక పెడుతుంది. అలా కాకుండా పక్షపాత రహితముగా ఉండడానికి సిద్ధపడితే అవతల వారి యొక్క అభిప్రాయాన్ని వింటుంది, విని మంచి చెడులను విచారణ చేస్తుంది నిష్పక్షపాతంగా. శాస్త్రమునకు ఆయన చెప్పింది అత్తింది, నేను అలా అనుకోలేదు, నాది దోషం, కాబట్టి దిద్దుకుంటానండి. కాబట్టి అది ఉండాలి. సైరణ వలయు అఖిల భావములందు అని. నేనేం చేస్తుంటాను అని కదా నీ ఉద్దేశ్యం కౌశికుడా, నేనేం చేస్తూ ఉంటానో చెప్తాను విను. వినయము విస్తరిల్ల గురు వృద్ధ జనాతిథి విప్ర దేవతార్చనలోనరిందు, సత్యమును శౌచము ఏమర ఈగి మన్ననందనుపుదు, భృత్య బంధుతతి దల్మి వహిందు, అసూయ చేయ ఇందును మది తృష్ణ స్వంప, పరదోష కథా విముకుండ నిప్పుడు. నేను పాటించేటటువంటి ధర్మాలు వీటిని పాటిస్తూ ఉంటాను. అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇవే పరమ జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని పాటించవలసినటువంటివి. వినయము విస్తరిల్ల గురు వృద్ధ జనాతిథి విప్ర దేవతార్చనలొనరింతు. వినయము విస్తరిల్లా,
పరమ వినయంతో. వినయము అన్న మాట ఎప్పుడు వస్తుంది? నేను వినయంగా ఉంటానండి అన్నాను అనుకోండి, ఒక్కనాటికి ఉండలేదు. వినయంగా ఉండడం ఎప్పుడు అలవాటు అవుతుంది అంటే నేను లఘువుని అని ముందు నేను నిశ్చయం చేసుకోవాలి. అవతల వాళ్ళు గురువు ఎప్పుడు అవుతారంటే నేను లఘువునైతే తప్ప, అవతలవాడు గురువు ఎప్పటికీ కాలేడు మీరు లఘువు కావడానికి ఇష్టపడనంతసేపు. మీరు నా హృదయాన్ని పట్టుకున్నారో లేదో, నేను లఘువు కావడం అన్న మాటకు అర్థం ఏంటంటే వారికన్నా నాకు అన్నీ తక్కువే తెలుసు, వారంత గొప్పవాడిని నేను కాను అని నేను అనుకున్నాను అనుకోండి, నేను ఎవరి ముందు నించున్నానో వాళ్ళ ముందు నా తల ఉంచుతాను. అసలు ఏదో అలా పిలుస్తున్నాం కానండి, ఏదో సైకిల్ చక్రంలో గాలి కొట్టించుకోవడానికి వెళ్ళి గురువు గాలి కొట్టాడు, ఆ గురువు గారికి జీవితంలో గురువు గారికి తేడా లేదనుకోండి. ఇంకా వినయం ఎక్కడి నుంచి వస్తుంది? పేరు గురువు గారు అంటారు, నేను చూస్తుంటాను, గురువుగారు మీకు తెలియదు నేను చెప్పినట్టు వినండి అంటారు. ఇంకేం గురువుగారు? అది కాదు. గురువు గారు అంటే వినయం. గురువు గారు అని పిలిస్తే నేను లఘువు గారు అని అర్థం. కాబట్టి అక్కడ నేను చెప్పడానికి ఏమి ఉండదు, నేను వినేవాడిని. ఆయన నాకు సలహా కాదు, ఆయన నాకు చెప్పింది శాసనం. అసలు ముందు ఆ లఘుభావన లేకుండా మనసులో అవతల వాళ్ళని మీరు పిలవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. అసలు ముందు నేను లఘువుని, ఆయన కన్నా నేను చాలా చిన్నవాడిని, నాకేం తెలుసు ఆయన కన్నా, ఆయన మహానుభావుడు, ఆయన అన్నీ తెలుసున్నవాడు, ఉద్ధారకుడు, ఆయన నన్ను ఉద్ధరించగలడు అని నమ్మారనుకోండి, మీరు వినయంతో తలంచుకుంటారు కదా. కాబట్టి వినయంగా ఉండండి అని నేను అన్నాను అనుకోండి, అలాగే ఉంటానండి. ఎందుకు ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉండాలో నేర్చుకుంటేనే ఉంటుంది. అంటే దేని ముందు లఘువన్న భావన ఉండాలి. నేను చాలా చిన్నవాడిని, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకన్నా నేను పెద్దవాడిని కాను, కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నా తల వంచి వినడమే, నేను వాళ్ళ దగ్గర మాట్లాడవలసిన అవసరం ఉండదు, వాళ్ళు మాట్లాడతారు నేను వింటానంతే అని నిశ్చయం చేసుకోవలసింది ఎవరి దగ్గర అంటే గురువు గారి దగ్గర. ఇది ఆ మహానుభావుడు ధర్మవ్యాధుని యొక్క గొప్పతనం. గురువు గారి దగ్గర నేను లఘువునయ్యా, ఈ మాట మొట్టమొదట చెప్పగలిగాడు. ఈ మాట కౌశికుని యందు అన్వయం కాలేదు సరిగ్గా. కాబట్టి వృద్ధజనులు ఉంటారు, వృద్ధజనులైనటువంటి వారి ముందు తల ఉంచి ఉండాలి. ఎందుకంటే వారిది అనుభవం, వారు ఎన్నో విషయాలు స్వయంగా అనుభవించిన వారు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వినయం ఎందుకు అంటే వాళ్ళ అనుభవం ముందు నీ అనుభవం తక్కువ, అందుకని లఘువు. కాబట్టి అందుకని గౌరవించవలసి ఉంటుంది. నేను ఉద్యోగానికి జాయిన్ అయిన కొత్తల్లో చాలా పెద్ద ఒక ఆయన ఉండేవారు. ఆయన నాతో ఓ మాట అంటుండేవారు, నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. తెలియక కొత్తగా జాయిన్ అయినప్పుడు ఉద్యోగంలో అని ఏదో పెద్దవాళ్ళని అధిక్షేపిస్తే ఆయన ఓ మాట అనేవారు, ఓ 20 ఏళ్ళు సర్వీస్ చేసేసిన తర్వాత నీకు తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటో, ఇప్పుడు తెలియదులే అలాగే మాట్లాడతాం. నాకు ఎందుకు అలా అంటారు ఈయన అనుకునేవాడిని. ఆ తర్వాత నాకు అర్థమైంది అనుభవం అన్నది ఎంత గొప్పది. 1,000 పుస్తకాలు చదవడం అనుభవానికి సమానం. అనుభవాన్ని మించినటువంటి పాఠం లోకంలో ఇంకోటి ఉండదు. వృద్ధుల యందు ఆ అనుభవం ఉంటుంది. వారు ఎన్నో ఉత్థాన పతనములను చూసిన వారు, ఎన్నో కష్టసుఖాలు పడ్డవారు. అందుకే వారి మాట వినగలిగితే మనం ఆ కష్టంలో పడక్కర్లేదు. మనకు అర్థమైపోతుంది. తండ్రి ఒరే నాన్న రాత్రి ఒక్కడివి 12 గంటలు 1 గంట వేళ ఒక్కడివి తిరక్కు అంటాడు. నాన్నగారు ఎందుకు చెప్పారో అని మానేశాడు అనుకోండి, వదిలిపోతుంది. నాన్నగారు 12, 1 గంటకి వెళ్ళొద్దని ఎందుకన్నారో తెలుసుకుంటానని వెళ్ళాడు అనుకోండి, 4 కుక్కలు పీకాకి తెలుస్తుంది. బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకున్నారు. నాన్నగారికి ఇంతకు ముందు అది అయింది, అందుకు నాన్నగారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నాన్నగారు చెప్పింది పాటిస్తే చాలు. 14 ఇంజక్షన్లు 4 కుక్కలు పీకడాలు ఉండవు. వృద్ధులు నీకన్నా ఎప్పుడూ గురువులే, నువ్వు లఘువే దాని ముందు, ఎందుకంటే ఆ అనుభవం నీకు లేదు. కాబట్టి గురు వృద్ధజన అతిథి. అతిథి అంటే మనం పిలిస్తే వచ్చినవాడు అతిథి. మనం ఆహ్వానిస్తాం, అయ్యా మా ఇంటికి ఇవాళ దేవతార్చనకి రండి అంటాం. దేవతార్చన అంటే భోజనం చేయండి అనకూడదు, దేవతార్చనకి రండి అనాలి. అలా వస్తే అతిథి. ఆయన ఒక తిథి నాడు ఉంటాడు, రెండవ తిథి నాడు ఉండడు. ఏదో ద్వాదశి నాడు వచ్చాడు అనుకోండి, త్రయోదశి నాడు ఉండదు, వెళ్ళిపోతాడు. ఆయన అతిథి. అభ్యాగతి అంటే మీరు పిలవకుండానే వచ్చినవాడు, మీ అదృష్టం పండింది అని గుర్తు.
అభ్యాగతికి నియమం ఏమిటంటే, అభ్యాగతి వచ్చారు అంటే మీరు భోజనం చేసే సమయంలో అభ్యాగతి వచ్చారనుకోండి, ఏదైనా పెట్టి తినాలి. పరమేశ్వరుడు ఆ రూపంలో వచ్చి ఉన్నాడు అని గుర్తు. ఎందుకంటే మీరు పిలవలేదు, వాళ్లే వచ్చారు. కాబట్టి అది అభ్యాగతి. అతిథి కన్నా కూడా అభ్యాగతిని మరింత మర్యాదతో చూడాలి అని శాస్త్రం. అది బంధువులకు మాత్రం వర్తించదు. బంధువులు అభ్యాగతి కాదు, బయట వాళ్ళు అభ్యాగత అవుతారు. ఎందుకంటే బంధువులు ఎప్పుడైనా రావడానికి అధికారం పొంది ఉంటారు. అందుకని అభ్యాగతి అని అనడం కష్టం అవుతుంది. కాబట్టి గురు వృద్ధ జనా అతిథి విప్ర దేవతార్చనలొనరింతు. విప్ర అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులను ఎందుకు గౌరవించడం అని అనుమానం అక్కర్లేదు. బ్రాహ్మణులు వేదాన్ని చదువుకుని ఉంటారు. వేదమే ప్రమాణం. నాయన ఇది ఇలా చేసుకో, ఇది ఇలా చేసుకో అని ఉదారుడై చెప్తాడు కాబట్టి బ్రాహ్మణుడికి భూసురుడని పేరు. భూలోకమనందు దేవత. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తేవడంలో ఆయన సిద్ధహస్తుడు. కాబట్టి మన పనుపున ఈశ్వరుడికి నివేదన చేస్తాడు. ఏదైనా సరే మన గోత్రం నామం చెప్తే మన పనుపున ఆయన పూజ చేస్తాడు. మనకు ఆయన ముహూర్తం పెడతాడు. మన పనుపున ఆయన పూజ చేస్తాడు వరుణి పుచ్చుకొని. అన్నీ మన కొరకు చేసి పెట్టి ఈశ్వరానుగ్రహాన్ని మనకి తెచ్చి పెడతాడు. కాబట్టి విప్ర పూజ చెయ్యాలి. కాబట్టి విప్ర దేవతార్చనలొనరింతు. దేవతల యొక్క పూజ దేవతలు అనుగ్రహించగలరు. మనకి లేనిది వాళ్ళు కటాక్షించగలరు. అందుకని దేవతల దగ్గర నేను చిన్నవాడినన్న భావనతో పూజ చేయాలి. అందుకని నేను చేసే పని ఏమిటో తెలుసా? యాంత్రికంగా చెయ్యాలి. వీళ్ల ముందు నిలబడినప్పుడు నేను లఘువు అన్న భావనతో నేను నిలబడతాను. సత్యమును శౌచమును ఏమరా. సత్యము అంటే అబద్ధం ఎప్పుడు ఆడడం. శౌచము అంటే అంతఃశౌచము బాహ్య శౌచము అని రెండు ఉంటాయి. బాహ్యమునందు శౌచం ఎందుకు పోతుంది అంటే ఈ శరీరానికి అదో లక్షణం. అది ఎప్పుడు మలాన్ని విసర్జిస్తూ ఉంటుంది. ఏకకాలమునందు కాదు, అది ఎప్పుడూ విసర్జిస్తూ ఉంటుంది. చెవి ఉందనుకోండి, గులిమి పడుతూ ఉంటుంది. కన్ను పుసి కడుతూ ఉంటుంది. ముక్కులో శేష పదార్థం అంతా కూడా అట్ట కడుతూ ఉంటుంది. అది ఎక్కువైతే పవిత్ర కార్యం చేయడానికి ఆ అధికారం ఉండదు. అందుకని స్నానం చేస్తే శౌచం కలుగుతుంది. అందుకని బాహ్య శౌచాన్ని నిలబెట్టుకోవడానికి స్నానం, అంతఃశౌచాన్ని నిలబెట్టుకోవడానికి పవిత్రమైనటువంటి భావన, భగవత్ సంబంధమైన భావనల చేత లోపల శౌచము నిలబడుతుంది. అందుకని నేను బాహ్యమునందు ఆంతరమునందు శౌచమును నిలబెట్టుకుంటాను. లోపల అపవిత్రమైన ఆలోచనలు నేను దగ్గరికి రానివ్వను. ఎప్పుడు ఏది ఆలోచించినా చాలా మంచి హృదయంతో ఆలోచన చేస్తాను. అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు అని మొదలు పెట్టాను, అవతల వాళ్ళు మంచి వాళ్ళు అని ఆలోచన ప్రారంభం చేస్తాను. దాన్ని అంతఃశౌచము అంటారు. కాబట్టి నేను ఆ శౌచాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాను. అలాగే ఈ మన్ననందనుపుదు, నేను ఈయన నా వలన ఇది పొందితే ఆయనకి ఒక గొప్ప ఉపకారం జరుగుతుంది, అలా చేయడానికి నా దగ్గర అవకాశం ఉందనుకుంటే ఒక్క క్షణం ఆలోచించను ఉపకారం చేయడానికి. అది నేను దాచేసుకుందామని ఆలోచించను. నా దగ్గర ఉన్నది ఆయన దగ్గర లేనిది, ఆయన దగ్గర అది లేదు. అది లేకపోయినా లేనందున ఆయన ఒక గొప్ప పని చేసుకోలేకపోతున్నాడు. నా దగ్గర ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఆయనకిచ్చి ఆయన శాస్త్రానికి నిలబడేటట్టు చేసి నేను తరించగలను అని ఆలోచించి వెంటనే చేస్తాను. అది దానము అన్న మాటకు అర్థం. అందుకని చతుర్థి విభక్తి వేస్తారు. దానం చేసేటప్పుడు నాది కాదు అన్న భావనతో ఇచ్చేస్తారు. దానం చేసేటప్పుడు మనసులో ఉండవలసినటువంటి లక్షణం అది. సంతోషంతో ప్రహృష్ట హృదయంతో చెయ్యాలి. అవతల వాడికి లేదు అని ఇవ్వడం కాదు, నన్ను ఉద్ధరించడానికి అవకాశం వచ్చింది అని చేస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఆయనకు ఒక పెద్ద కారు ఉంది, ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు. ఆయన పాపం అంత డబ్బున్నవాడు కాదు. కూతుర్ని కళ్యాణ మంటపానికి తీసుకెళ్ళాలి, డబ్బు లేదు. అందుకని ఆయన నడిపించి తీసుకెళ్ళిపోతాడు పెళ్లి కూతుర్ని. అప్పుడు ఈయన చూశాడు, రేపు మీ ఇంట్లో పెళ్ళా, నా కారు పంపిస్తున్నాను, మీరు ఒక రోజు వాడుకోండి. పెళ్లి కూతుర్ని పెళ్లికి తీసుకెళ్లి పెళ్లి అయిపోయిన తర్వాత అత్తవారింట్లో దింపేశాక నా కారు నాకు పంపించేయండి అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ పుణ్యం వస్తుందని నేను చెప్పవలసి ఉంటుందో తెలుసా? లక్ష్మీదేవినే వహించి తీసుకెళ్లిన పుణ్యం ఆ కారు యజమానికి వస్తుంది. ఎందుకని?
పెళ్లి కూతురు లక్ష్మీ స్వరూప, అందుకని నడిచి వెళ్ళకూడదు, బుట్టలో తీసుకెడతారు. కాబట్టి ఆమె నడిచి అత్తవారింటికి వెళ్ళకూడదు, వాహనం మీద తీసుకెళ్ళాలి. అది వాళ్ళ ఉభయులకు లేదు, ఇటు పిల్లనిచ్చిన వాడికి లేదు, పిల్లని పుచ్చుకున్న వాడికి లేదు. అప్పుడు ఉన్నవాడు ఆదుకున్నాడు. ఇప్పుడు ఉన్నందుకు తాను అదృష్టాన్ని పొందాడు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తనకు అవకాశం వచ్చింది. అవతల వాడికి లేదని ఇచ్చాననుకుంటే అహంకారం అవుతుంది. తనని ఉద్ధరించడానికి పరదేవత ఒక అవకాశాన్ని కల్పించింది. అన్న భావనతో చేస్తాను, అందుకని మొట్టమొదట వినయము విస్తరిల్లా అని ప్రారంభించడానికి కారణం అది. లేకపోతే వినయం ఎందుకు ఉంటుంది? అహంకారం వస్తుంది, వాడికి లేదు నేను ఇచ్చానని. కాదు, నా అదృష్టం పండింది, నేను ఇలా తరించగలిగాను అనుకునిస్తాడు. కాబట్టి నేను అలా దానం చేస్తూ ఉంటాను. అలాగే భృత్య బంధు తతి దాల్మి వహింతు, నేను కేవలం ప్రేమిస్తాను కొంతమందిని, కేవలం ప్రేమిస్తాను. సాధ్యమైనంత వరకు అసలు ద్వేషభావన అన్నది మనసులో పెట్టుకోను. ఎవరి ఎందో తెలుసా? భృత్య, తన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళని ప్రేమిస్తాడే తప్ప వీడు ఎత్తుకుపోతాడేమో, వీడు ఏమైనా చేసేస్తాడేమో, నీ లేకుండా ₹1 జేబులో పడేసుకుంటాడేమో, అసలు ఆ ఆలోచన నేను చెయ్యను. నా దగ్గర పనిచేస్తున్నాడు, నేను ఎంతో అభిమానిస్తాను. భృత్య బంధు, బంధుతతి అంటే బంధువులు, దేహ బంధుత్వం ఉంటుంది. ఏదో బంధుత్వం గురించి నేను పెద్ద విశేషంగా ఉపన్యాసం చెప్పేది ఏముంటుందండి? మీకు తెలుసు, బంధువులు పుట్టుకతో వస్తాయి. మనం పుట్టడంతోనే బంధుత్వాలు వస్తాయి. అందుకే ఇది దేహ బంధుత్వం అంటారు. నేను ఒక తల్లిదండ్రులకి కుమారుడుగా పుట్టగానే నాకు పెదనాన్నగారులు ఉంటారు, పినతండ్రులు ఉంటారు, నాకు అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇవి కాక జీవన క్రమంలో వచ్చేటటువంటి బంధుత్వాలు కొన్ని ఉంటాయి, అవి కాలంలో కలుస్తాయి. ఏదో నా కూతుర్ని కన్యాదానం చేశాను అనుకోండి, నాకు ఉయ్యాల వారు వస్తారు, అటువైపు వాళ్ళతో బంధుత్వాలు వస్తాయి. నా కొడుకుని నేను పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్నాను అనుకోండి, అటువైపు వారితో బంధుత్వాలు కలుస్తాయి. అప్పుడు ఇవి కాలక్రమంలో వస్తాయి, కొన్ని పుట్టుకతోనే వచ్చేస్తాయి. వీటి పట్ల గౌరవం ఉండాలి. ఎంత అమర్యాదతో కూడుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి అవమానం జరుగుతుందేమో నేను వెళ్ళి అక్కడ నిలబడకపోతే అన్న సందర్భం ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని అవకాశంగా వాడుకోకూడదు. అది బంధు గౌరవం అన్న మాటకు అర్థం. నువ్వు ఉత్తప్పుడు ఏదైనా ఓ మాట పర్వాలేదు, ఏమీ దోషం కాదు, నీకేదో అభిప్రాయ భేదం ఉంది అలా ఉండకూడదు అని చెప్పు, తప్పేం లేదు. కానీ వాళ్ళ ఇంట్లో ఓ కార్యం జరుగుతోంది, ఉదాహరణకి నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నా తమ్ముడితో నాకేదో అభిప్రాయ భేదం ఉంది, నువ్వు అలా జీవించకూడదు, తప్పు, నీ జీవన విధానాన్ని నేను అంగీకరించాను అన్నాను అనుకోండి, వాడు అలాగే ఉన్నాడు. ఒక ఉదాహరణకి చెప్తున్నాడు, వాడు కూతురికి పెళ్లి చేసుకుంటున్నాడు, నేను రానని అనుకోండి, నాకు వాడి జీవన విధానం పట్ల భిన్నాభిప్రాయం ఉన్నా నేను పెళ్లికి వెళ్ళడం మాత్రం మానకు. అది మర్యాద అంటే. ఎందుచేత అంటే నేను వెళ్ళలేదనుకోండి వాడు అవమానింపబడతాడు, వాడిని నమ్మరు. ఏమంటారంటే వాళ్ళ అన్నగారు ఎందుకు రాలేదు పెళ్లికి? అన్నగారిది పెద్దరికం కదూ. పెద్దరికం ఉన్నప్పుడు పెద్దరికం ఉన్న అన్నగారే రాలేదంటే ఈమె మనం ఎంత నమ్మచ్చు అన్న భావన ఏర్పడుతుంది. అప్పుడు నా తమ్ముణ్ణి నేను చులకన చేశానా లేదా? అభిప్రాయ భేదం ఉన్నా వెళ్ళవలసిందే. ఎక్కడ తాను వెళ్ళకపోతే అవమానం వస్తుందో అక్కడికి వెళ్ళాలి. అలాగే దాన్ని శాశ్వతం చేసుకోకూడదు. బంధువులతో అభిప్రాయ భేదం ఉండడం వరకు దోషం లేదు, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, ఎంత కాదన్నా. కానీ దాన్ని శాశ్వతత్వం మాత్రం ఇవ్వకూడదు ఎప్పుడు. శాశ్వతత్వం అంటే ఏ కారణానికి నేను ఆ గుమ్మం ఎక్కను, ఏ కారణానికి వాడు ఈ గుమ్మం ఎక్కకూడదన్న భావన మాత్రం బంధుజనమునందు ఉండరాదు. అసలు ఆ జీవితానికి అర్థం లేదు. నువ్వు అభిప్రాయ భేదం ఉంటే ఉండొచ్చు, ఎక్కడో అక్కడ ఏదో ఒకటి ఉంటుంది, నేను కాదన్నావు. కానీ నువ్వు వెళ్ళడానికి అభ్యంతరం ఉండకూడదు, వాళ్ళు నీ ఇంటికి రావడానికి అభ్యంతరం ఉండకూడదు. అంత మాత్రం ఎప్పుడు జటిలం చేసుకోకూడదు బంధుత్వాన్ని. బంధుత్వంలో అంత దూరం వెళ్ళినటువంటి వాడు విజ్ఞత లేనివాడు. అసలు తనకి 10 మందితో ఎలా మెసలాలో తెలియదనమాట వాడికి. కాబట్టి బంధుత్వము అంటే ఒక బంధం ఉంది, ఆ బంధనాన్ని తెంపే అధికారం నీకు లేదు, అది ఈశ్వరుడి చేత పడిపోయింది ఆ బంధనం. ఇప్పుడు
నేను ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినప్పుడు వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళతో నాకు బంధుత్వం ఉంది నా అన్నదమ్ములు అని. దాన్ని తెంపే అధికారం నాకు ఎక్కడుంది చెప్పండి. నేను ఎలా అంటాను? వాడికి నాకు సంబంధం లేదండి. కొందరు తెలిసి తెలియని ధూర్త ప్రలాపనలు మాట్లాడతారు. వాడు చచ్చిపోయాడు నేను స్నానం చేశానంటుంటారు. అఘాయిత్యం మాటలు. అంటే అసలు వాడికి జీవితం తెలియదు మాట్లాడడం. నువ్వెవరివి తెంపుకోవడానికి? ఒక్కనాటికి తెగదా బంధం. నీ శరీరం ఉన్నంత కాలం వాళ్ళు నీ అన్నదమ్ములే, వాళ్ళు నీ అక్క చెల్లెళ్లే. బంధుత్వాలన్నీ అలాగే నిలబడతాయి. నువ్వు వదులుకున్న బంధుత్వాలు, అందుచేత నువ్వు పాడైపోయావు అంతే. అందుకే పెద్దలైనటువంటి వారి ఇంటికి వాళ్ళు ఇష్టపడని వాళ్ళు కూడా వచ్చి అన్నం తినేడతారు. పెద్దలైన వారు బంధుగృహానికి వాళ్ళ జీవన విధానము ఇష్టం లేకపోయినా వెళతారు. ఎందుకో తెలుసా? అది వాళ్ళ మర్యాద. తన మర్యాద తాను నిలబెట్టుకోవాలి. తన మర్యాద అవతల వాడి వల్ల తను పోగొట్టుకోవడం ఏంటి? మళ్ళీ వెరితనం కాదది. అది బంధువుల యందు జాగ్రత్తగా ఉండుట అన్న మాటకు అర్థం. అది తప్పించి అసలు అదే రాలేదనుకోండి, ఈశ్వరుడు నువ్వు ఇవి తెంపుకోకురా అని కొన్ని సంబంధాలు పెట్టాడు. మిగిలినవి నీ ఇష్టం, ఉంచుకుంటే ఉంచుకో, తెంపుకుంటే తెంపుకో అన్నాడు. వాటిని తెంపుకోకుండా ఉండడమే నీకు చేత కాలేదు. నిన్ను ఎవరు నమ్మాలి నాకు చెప్పండి? నాకేదో ఓ తమ్ముడు ఉన్నాడో అక్కుందో చెల్లుందనుకోండి, వాళ్లతోనే అసలు నేను జీవితంలో గుమ్మం ఎక్కను, జీవితంలో నా ఇంటికి రాకూడదన్నాను అనుకోండి, ఉన్న 10 మందితో నాకు అలాంటి సంబంధం లేకపోతే, ఈశ్వరుడిచ్చిన బంధాల్లో నేను నిలబెట్టుకోలేకపోతే, బయట మీరు నన్ను ఎలా నమ్ముతారు? నేను మీ ఇంటికి వస్తానని, మిమ్మల్ని నా ఇంటికి రానిస్తానని మీరు నమ్మగలరా నన్ను? నా శీలమునకది పరీక్ష అవుతుంది. వాడి మాట దేవుడు. అందుకే బంధువుల ఎడల సుహృద్భావన కలిగి ఉండుట అన్న మాటలోని పరిణితికి అర్థం అది. అలాగని అంటకాగిపోకూడదు. నీకు పరమ భేదాభిప్రాయం ఉంది, అలా ఉండకూడదు, అది వైదికం కాదు, అలా జీవించకూడదనుంది. అంటకాగిపోకూడదు. ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. ఎక్కడుంచాలో అన్న మాటలో అర్థం అసలు వెళ్ళకపోవడము అన్నది ఉండకూడదు. తెలిసి ఉండాలి. ఆయన అంగీకరించడం మన జీవన విధానాన్ని. కాబట్టి ఆయన మర్యాద అది అంతే. ఆయనలా మనం బతకలేము. ఆయన అలా బతకగలడు. ఆయనకి ఆ సంస్కారం ఉందని తనతో విభేదించేవాడు కూడా ఒప్పుకోగలగాలి, అలా ప్రవర్తించగలగాలి. నేను అలా ప్రవర్తిస్తాను, అది ఆయన పరిణితి. ధర్మవ్యాధుడు చూడడానికి మాంసం అమ్మేవాడిలా ఉంటాడు, 4వ వర్ణమునకు చెందినవాడు, కానీ ఆయనకి ఎంత పరిణితి ఉందో చూడండి. కాబట్టి భృత్యు బంధుతతి దాల్మి వహింతు అసూయ చెయ్య. నేను అసూయ దగ్గరికి రానివ్వ. అసూయ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? తనకి లేదని ఏడవడం కాదు, వాడికి ఉందని ఏడవడం. ఇప్పుడు దానివల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే, నాకు లేదని నేను ఏడిచాను అనుకోండి, ఆ ఏడుపు మాన్పచ్చు. అవతల వాడికి ఉందని ఏడిచాను అనుకోండి, నా ఏడుపు మాన్పడం మీ చేతిలో లేదు. నాశనం అవడం ఒక్కటే జవాబు ఉంటుంది. ఎందుకని? నాకు లేదని ఏడిస్తే ఓ 100 రూపాయలు మీరు ఇవ్వచ్చు. నాకు ఇల్లు లేదని ఏడిస్తే మీరు ఇల్లు కట్టించవచ్చు. నాకు ఆవు లేదని ఏడిస్తే మీరు ఆవు ఇవ్వచ్చు. అవతల వాడికి 1000 రూపాయలు ఉన్నాయని ఏడిస్తే మీరు వాడు 1000 రూపాయలు ఎత్తు రావాలి అంతే. అప్పుడు మీరు ఎలా నన్ను పోని 1000 రూపాయలు అట్టుకొచ్చారు, ఇంకోటి చూసి ఏడుస్తాను. ఆ గుణం లోపల ఉన్నప్పుడు ఏడవకుండా ఎలా ఉంటాను? అప్పుడు ఎంత ఉంటే నేను తృప్తిగా ఉంటాను చెప్పండి? అది ప్రమాదం. అసూయ అన్న మాటకు అర్థం ఏంటంటే, తనకి లేదని ఏడవడం కాదు, ఇంకోటికి ఉందని ఏడవడం. అది బహుప్రమాదకారి. అలా ఉండకూడదు. అందుకే దానికి విరుగుడు చెప్తుంది శాస్త్రం. దానికి విరుగుడు ఏమిటంటే, అవతల వాడిని తనవాడిగా భావన చేయడం. మా అండం నేర్చుకున్నారనుకోండి, మీకు భేదం ఉండదు. ఎవరినైనా చెప్పేటప్పుడు ఎవరు అనుకుంటున్నారు? మా కుటుంబరావు గారండి అంటున్నారు అనుకోండి, మీకు అసూయ ప్రబలదు. ఎందుకంటే మావాడు అన్నప్పుడు ఆయనవన్నీ మీవే. ఆ సంతోషం మీకుంటుంది, అసూయ ఏర్పడదు. 2, చక్కగా అలా వృద్ధిలోకి రావాలి. అలాంటి వాళ్ళు 10 మంది స్నేహితులు ఉంటే కదా మనకి రేపు పొద్దున్న ఏమైనా అవసరం వస్తే ఆదుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వృద్ధిలోకి రావాలి, అలా నిలబడాలనుకోవాలి. అది అసూయకి విరుగుడు తప్ప, అసూయని మీరు అవతలవాడు బాగుపడిపోతున్నాడని ఏడవడం అలవాటైపోయింది అనుకోండి, పరిష్కారం ఒక్కటే ఉంటుంది, నాశనం అయిపోవడం ఒకటే. అదే దుర్యోధనుడికి ఉంది. అందుకే బాగుపడలేకపోయాడు జీవితంలో. ఆయనకి లేక కాదు పాడైపోయింది, పాండవులకు ఉందని ఏడిచాడు. అది ఎవరూ ఏమీ చేయలేరు.
ఎందుకంటే వాళ్ళకున్న పరాక్రమం అటువంటిది. ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే ఇప్పుడు రాదు. అందుకని వాళ్ళ మీద అసూయ పడ్డాడు. అసూయ ఏం చేస్తుంది? కలహానికి దారి తీస్తుంది. ఆ కలహం ఏం చేస్తుందంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండేట్టు చేస్తుంది. పోయాడు దుర్యోధనుడు, ఉన్నారు పాండవులు. ప్రమాదకర గుణము, దాన్ని ప్రజ్వరిల్లనివ్వను. అసూయని పసిగడుతూ ఉంటాను, నన్ను నేను పరిశీలిస్తూ ఉంటాను. వాడు బాగుపడుతున్నాడని నేను ఏడుస్తున్నానా చూసుకుని వెంటనే ఊరుకోబెడతాను. నాకు ఇది చెప్తున్నప్పుడు మరి నేను ఈ మాట ఎంతవరకు చెప్పచ్చు అన్నది నా మీద నాకే నిశ్చితాభిప్రాయం లేదు. కానీ ఒక మంచి విషయమే కాబట్టి నేను ప్రస్తావిస్తే దోషం లేదు అని అనుకుంటున్నాను. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ద్రోణంరాజు సత్యనారాయణ గారని ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ మీద పోటీ చేశారు. తిన్నేటి విశ్వనాథం గారని వారు ఒక పార్టీ మీద పోటీ చేశారు. నేను ఏదో కారణానికి ఓ సెంటర్లో నిలబడి ఉన్నాను, ఏ బస్సు ఎక్కడానికో దేనికో. ఆ 4 రోడ్ల కూడల్లో మాట్లాడడానికి ఇట్నుంచి తిన్నేటి విశ్వనాథం గారు కారులో వచ్చారు, అట్నుంచి ద్రోణంరాజు సత్యనారాయణ గారు కారులో వచ్చారు. ద్రోణంరాజు సత్యనారాయణ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ రోజుల్లో తిన్నేటి విశ్వనాథం గారికి తెలుసు. ద్రోణంరాజు సత్యనారాయణ గారు దిగారు, ఇటు విశ్వనాథం గారు దిగారు. అది పెద్దరికం అంటే. గబగబా వెళ్లి విశ్వనాథం గారు ద్రోణంరాజు సత్యనారాయణ గారి చేయి పట్టుకుని, బుద్ధుందా, ఎన్నికలు శాశ్వతం అనుకుంటున్నావా, 5 ఏళ్ళు ఏమిటా మొహం ఎంత నల్లగా ఉందో చూడు, ఎందుకు అంత తిరిగేస్తున్నావు, ఆరోగ్యం పాడైపోతే ఎవరిస్తారనుకుంటున్నావు, ఎండలో తిరక్కు అని తన కారులోంచి మజ్జిగ తెప్పించి ఇచ్చాడు. ఇస్తే ద్రోణంరాజు సత్యనారాయణ గారు మజ్జిగ తాగి విశ్వనాథం గారి కాళ్ళ మీద పడిపోయారు. మిమ్మల్ని నేను ఆశీర్వచనం అడగకూడదు, కానీ నేను గెలవాలని ఆశీర్వచనం చేయండి అన్నారు. ఒరేయ్, నేను గెలిచినా నువ్వు గెలిచినా కావలసింది అందరికీ క్షేమం చూడటమేనా, విజయీ భవ, తప్పకుండా గెలు. అది అసూయ లేక నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన. అది అసూయ లేకుండా ఉండడం అంటే. అందుకే మహానుభావుడు తిన్నేటి విశ్వనాథం గారి పేరు చెప్తే ఇప్పటికీ అంత గౌరవిస్తారు. కాబట్టి అది పుట్టుకతో రావాల. సంస్కార బలం అంత తేలిగ్గా రాదు. మెరుపులు అటువంటి వాళ్ళు ఎక్కడున్నా అందంగానే ఉంటుంది. కాబట్టి నేను అసూయతో ఉండను. ఎందునూ అది తృష్ణ సాంప. తృష్ణగా మారుతోందేమో పరిశీలిస్తాను, తృష్ణగా మారుతుంటే తెంపేస్తాను. తృష్ణ అంటే సుఖం లేదు అని తెలిసి దానికోసం విపరీతమైన వెంపర్లాట. మృగతృష్ణ అని ఉంటుంది. ఎడారిలో ఎక్కడో నీళ్లు కనపడినట్టుగా ఉంటాయి, జంతువు పరిగెడుతుంటుంది. ఆ నీళ్లు మళ్ళీ దూరంగా వెళ్ళినట్టుంటాయి, మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. దాహంతో పడిపోయి చచ్చిపోతుంది తప్ప అసలు అందులో నీళ్లు ఉండవు, దానికి దొరకవు. తృష్ణ అంటే ఆర్పలేని కోరిక. తృష్ణ ఎవరిని పట్టుకుందో వాడు తృణము అయిపోతాడు. తృణము అంటే గడ్డి పరక. తృష్ణ తిప్పేస్తుంది వాడిని, ఇక కళ్ళు కనపడవు. తృష్ణకి వశుడైపోయాడా ఇక ఆపలేరు. నెయ్యి పోసి అగ్నిని ఎలా ఆర్పలేరో, కోరికలు విజృంభించడాన్ని ఊరుకుంటే, అర్థం లేకుండా పెరిగిపోతే కోరికలు, అవి తృష్ణ. దానికోసం అలా తిరుగుతూనే ఉంటాడు, దానికి అంతే ఉండదు. అలా తిరిగితే జీవితకాలం వృధా అయిపోతుంది. చివరికి ఇంత కష్టపడి తృష్ణతో తిరిగి సంపాదించింది బిడ్డలకు వెళ్ళిపోతుంది, తను సాధించకున్నది ఏమీ ఉండదు. కాబట్టి తృష్ణ ఏర్పడుతోందా కోరికగా ఏర్పడుతోందా చూసుకుంటారు. అది వైదికమైన కోరిక, నాకు కలగచ్చ ఆ కోరిక, తప్పు లేదు, అనుకున్న దాన్ని అనుమతిస్తాను. అది తృష్ణ, అనుమతించాను. కోరికకి తృష్ణకి తేడా ఉంటుంది. నాకు కొడుకు పుట్టాలి, కోరిక, అంగీకారం, ఒప్పుకున్నారు శాస్త్రం. ఎందుకని? కొడుకు పుట్టాలి, పితృరుణం తీరాలి. నాకు కూతురు ఉండాలి, కన్యాదానం చెయ్యాలి, ఒప్పుకున్నాం. నాకు ఇల్లు ఉండాలి, అందులో ఉండాలి, అంతఃపురం అయ్యి ఉండక్కర్లేదు, నేను తలదాచుకోవడానికి ఓ గూడు చాలు, ఇల్లుంది, తృప్తి. నేను వెళ్ళడానికి ఓ వాహనం ఉండాలి, అది మోటార్ సైకిలా ఏసీ కారా పక్కన పెట్టండి, నేను వెళ్ళడానికి వాహనం ఉంది, తృప్తి. అది ఉన్న ఇల్లు కాదు, పెద్ద 7 అంతస్తుల మేడ తృష్ణ. తలదాచుకోవడానికి గూడు కోరిక. సంతానం కలగాలి, వాడి యొక్క ప్రతిభకి తగిన పదవిలో వాడు కూర్చోవాలి, కాదు వాడు కలెక్టరే అవ్వాలి, తృష్ణ. తృష్ణకి కోరికకి తేడాని పరిశీలిస్తే మనిషి అగ్గగ్గలాడి తృణము కాడు. కోరికకి తృష్ణకి తేడా తెలియకపోతే తృణమైపోతాడు. అందుకే నేను తృష్ణకి లోనవుతున్నానా చూసుకుంటూ ఉంటాను. తృష్ణకి నేను వశుడను కావట్లేదు, నేను చక్కగా ఉబ్బిడిగా ఆ కోరిక తీర్చుకుంటూ ఉంటాను.
పుణ్యమునకు మాత్రము అది అన్వయం కాదు. పుణ్యమునందు తృష్ణ ఉండవలసిందే. ధర్మమునందు పుణ్యమునందు శుశ్రూషయందు తృష్ణ ఉండాలి. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలని తాపత్రయం ఉండాలి. విద్యయందు కూడా. విద్యయందు వాంఛా పరివృధియును ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాడికి. కాబట్టి పరదోష కథా విముఖుండ ఎప్పుడు ఇతరుల విషయాలు తెలుసుకోవడం మీదే మక్కువ ఉంటుంది కొంతమందికి. మీరు చూడండి, నేనే చూస్తుంటా చాలా మందిని. వాళ్ళకి ఎక్కువ కావలసింది ఏమిటంటే ఊళ్ళో వాళ్ళ ఉన్న విశేషాలన్నీ ముందు కావాలి. ఎక్కడ ఏం జరుగుతోందో వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం మీద ఉన్న శ్రద్ధ నిజంగా శాస్త్రం తెలుసుకోవడం మీద కించిత్ కూడా ఉండదు, దూరంగా పెట్టేయవలసిందే. పరదోష కథా విముఖుండన్, ఇతరులు ఏదైనా తప్పు చేస్తే దాన్ని చెప్పడం ఎంత సరదాయో కొంతమందికి. ఏంటండి ఏంటండి అని వింటాడు. ఆ తప్పు వినాలనే కుతూహలాన్ని నేను వదిలేసుకున్నాను ప్రయత్నపూర్వకంగా. ఎవరైనా ఇంకోళ్ళ తప్పు మాట్లాడితే విముఖుడను, వినను, వెళ్ళిపోతాను. అప్పుడు ఏమవుతుంది? అసలు నీకు అవతల వారిని తక్కువ చెయ్యాలనే ఆలోచన ఎందుకు? నీ మనసు పవిత్రంగా ఉంటుంది, శౌచ్యము నిలబడి ఉంటుంది. అందుకని నేను అవతల వారిని చిన్నబుచ్చి తక్కువ చేసే మాటలు వినను. ఎంతో అవసరమైతే ఏదో అవతల వారితో ఏదో కార్యం నడపవలసి వస్తే తెలుసుకోవడం వేరు. అదే పనిగా ఊళ్ళో వాళ్ళందరి గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం వేరు. మీరు కొంతమందిని చూడండి, నోరు విప్పితే అంతే, పురాణం ఉపన్యాసం అంతా వింటారు, ఇంటికి వెళ్ళిపోతూ చేసే పని అది. ఆఖరికి అది గురువు గారి కుటుంబ వ్యవహారం అని కూడా ఉండదు. అక్కర్లేని ప్రతి విషయంలో వేలు పెడతారు. నా దగ్గరున్న అంతేవాసుల్లోనే నేను ఎంతో మందిని చూశాను. బతుకు బజార్న పడుతుందని బయట పెట్టలేదు, ఎంతో మంది ఉంటారు అలా. ఇది మనం ఆయన కుటుంబ విషయంలో మనం వేలు పెట్టచ్చా అన్న మర్యాద కూడా ఉండదు. అంత తెంపరితనంతో ప్రవర్తిస్తారు కొంతమంది. కాబట్టి నేను పరదోష కథా విముఖుణ్ణి. నేను ఇతరుల యొక్క దోషములు వినడానికి అంగీకరించాను. నేను శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఎప్పుడు నేను ఈ స్వభావాన్ని ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నాను. ఇది పుట్టుకతో వచ్చింది కాదు, ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకున్నాను. అంటే ఈ గుణములుంటే చాలు. 4వ వర్ణములో ఉన్న వారికి ఈ గుణములు ఏర్పరచుకోగలిగితే చాలు, వారు తరించిపోయినట్టు. ఇంకా యజ్ఞాలు చెయ్యాలా, యాగాలు చెయ్యాలా అన్నది అన్వయం కాదు, అది వేరొకరి విషయం. ఒకటే ప్రభుత్వం అయినా రేషన్ కార్డు ఇచ్చేవాడు ఒకడు, తీర్పు చెప్పేవాడు ఒకడు, గ్రంథాలయం నడిపేవాడు ఒకడు, కారాగారంలో పెట్టేవాడు ఒకడు, ఉత్తరాలు బట్వాడా చేసేవాడు ఒకడు. ఎవడి శాఖ వాడిదే, ఒకడి పని ఇంకొకడు చేయడు. అంతా ప్రభుత్వ కార్యాలయమే కదండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెడితే రేషన్ కార్డు ఇవ్వరు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మా ఇంట్లో దొంగలు పడ్డారంటే కేసు రాసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. ధర్మం కూడా అంతే. ఎవరు ఏది పాటించాలో అది పాటిస్తే చాలు, వాళ్ళు తరించిపోతారని చెప్పి. కాబట్టి నేను ఇవి పాటిస్తాను. పాటించి తరించాడా లేదా ఒక్కటే గుర్తు. వచ్చిన బ్రాహ్మణుడి మనసులో ఏముందో కూడా తెలుసుకోగలిగాడా అంటే ఆ స్థాయిని పొందేశాడా లేదా, పొందేశాడని గుర్తు. కాబట్టి నాయనా, నేను నా గురించి చెప్పవలసి వచ్చింది, తప్పలేదు. ఎందుచేత చెప్పవలసి వచ్చింది అంటే నేను నీ మనసులో సరి అయిన అభిప్రాయాన్ని పొందాలి. నేను ఏదో మాంసం అమ్ముతున్నానని, నాకేం తెలుసని నీ మనసులో ఒక అభిప్రాయం ఉంది. నేను ఏం చేస్తుంటానో ముందు చెప్పకపోతే నీ మనసులో నా మీద ఒక సరైన అభిప్రాయం ఉండదు. ఉండనప్పుడు నేను చెప్పేది నీ తలకెక్కదు. వీడు చెప్పేవాడా అనిపిస్తుంది. అందుకు చెప్పవలసి వచ్చింది, దానికి బాధపడుతున్నాను అన్నాడు. అంటే తనని తాను పొగుడుకోవడం అవలా, నేను ఇలా చేస్తా అలా చేస్తా అంటే అది తప్పలేదు, చెప్పవలసి వచ్చింది. అంటే ఆయన ఇంకొకరికైతే అలా చెప్పుకోడు, తన గురించి తాను చెప్పుకోడు, తప్పక చెప్పవలసి వచ్చింది. అలా తన గురించి తాను చెప్పుకున్నందుకు బాధపడుతున్నాడు. ఇంకొక తను చెప్పుకొని ఉత్తమ గుణం బయటికి వచ్చింది అది. కాబట్టి ధర్మం గురించి నీతో మాట్లాడతాను, విను. ధార్మికులు సలుపు ఉత్తమ కర్మము చెడనాడు నాస్తిక జనం విను. ఆ దుర్మతుల తెరగు గైకొని ధర్మము నెడ ప్రీతి వదల తగదు బుధనుకును. లోకంలో ధర్మాన్ని పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ధర్మం గురించే మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు.
అసలు ధర్మం గురించి మాట్లాడకుండా ధర్మాన్ని ఎప్పుడూ పట్టుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమిటండి ధర్మం, ఏమిటండి అవన్నీ, ఏడు పురాణం, ఏడు వేదం ఏమిటి, కావ్యం ఏమిటి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. రాముడు నడిచినట్టు నడవాలండి అనేవాళ్ళు, రామాయణాన్ని నమ్ముకునేవాళ్ళు, రామాయణంలో చెప్పినట్టు బ్రతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ప్రయత్నపూర్వకంగా ధర్మం గురించి చెప్పి ధర్మాన్ని నమ్ముకుని బతుకుతున్నవాడి పక్కన నువ్వు చేరు తప్ప ఏమి ధర్మం ఏమి వేదం అనేటటువంటి వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకు. ఎందుకంటే వాళ్ళ మాటలు ఎక్కువగా వింటే నీ మనసు అలాగే తయారవుతుంది, ఆ ప్రవర్తన చేత పాడైపోతావు. అందుకని వద్దు, నువ్వు ధర్మాన్నే పట్టుకునే ప్రయత్నం చేయి తప్ప ధర్మ వ్యతిరేకమైనటువంటి సభలకి, ధర్మ వ్యతిరేకమైన ప్రబోధాల్ని వినవద్దు, ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన కలవారితో కూడవద్దు. అది అసలు ధర్మం గురించి తెలుసుకోవలసిన మొదటి విశేషం. ఇక దానంబు సత్యంబు తపము యజ్ఞము ఆర్జవము కామ లోభాది వర్జనంబు గురుజన శుశ్రూష క్రోధరాహిత్యంబు దమము సంతోషమధ్యయన నిరతి దాంభికత్వము లేమి దైన్యంబు వరయమి అనసూయ అనహంక్రియాభియుక్తి తలపంగ ఆద్యమైతనరు ధర్మమపుడు కొనియాట నాస్తిక కోష్టి జనమి శీల సంరక్ష తీర్థ సంసేవ శౌచము అఖిల భూతంబులందు దయార్ధుడుట మిత హితోక్తులు సంస్థిత మిత్ర గుప్తి ఇన్నీను శిష్ట చరితంబులిద్ధరి చరిత. మంచివాడు, ఆయన చారిత్రము మంచిది, ఆయన నడవడి మంచిది అనిపించుకోవాలి అంటే లోకంలో చాలా మంది ఒక వ్యక్తిని ఆయన చాలా ఉత్తముడు అని అనాలి అంటే ఇదిగో ఈ గుణములను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. అవి తమంత తాము రావు, నువ్వు ప్రయత్నం చేసి తెచ్చుకోవాలి. దానంబు, దాచుకో అని చెప్తుంది కానీ మనసు ఒకళ్ళకి ఇచ్చుకో అని చెప్పదు. దాచుకో అన్న మనసుని దెబ్బ కొట్టి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి దానంబు సత్యంబు, ఎందుకు ఇప్పుడు ఆ నిజం చెప్పడం అని చెప్పడం మానేస్తాడు కాదు, ధైర్యంతో సత్యమే చెప్పగలగాలి. తపము, తపము అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియములను నిగ్రహించాలి, గుర్రాల్ని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టకూడదు. యజ్ఞము, దేవతలకి హవిస్సునిచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అలాగే ఆర్జవము, ఆర్జవము అన్న మాటకు అర్థం ఏమిటంటే రుజువర్తన, ముక్కుకు సూటిగా ఉండుట. మూడిటి యందు అంటే మనసులో ఏది ఉన్నదో దానినే చేయుట, దానినే మాట్లాడుట, మూడిటిని ఏకీకృతం చేయడం అలవాటైతే మనస వాచ కర్మణ ఏకీకృతమైతే రుజుత్వం అంటారు. ఆ రుజుత్వమునందు నిలబడుట. కామలోభాది వర్జనంబు, కామము లోభము మొదలైన దుర్గుణాలకి దూరంగా జరగడానికి ప్రయత్నం చేయడం, అవి మనని విడిచిపెట్టేటట్టుగా ప్రవర్తించడం. గురుజన శుశ్రూష, గురువు గారికి శుశ్రూష చేయడం. క్రోధరాహిత్యంబు, క్రోధాన్ని విడిచిపెట్టడం. అలాగే బాహ్యేంద్రియ నిగ్రహాన్ని అంతరింద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకోవడం. సంతోషము, ఉన్నదానితో తృప్తిగా జీవనం చెయ్యగలడం. అధ్యయన నిరతి, కొత్త విషయాల్ని మంచి విషయాల్ని తెలుసుకోవాలనే కుతూహలం, వింటూ ఉండడం చదువుకుంటూ ఉండడం. కాబట్టి అధ్యయన నిరతి. దాంభికత్వములేమి, పైకి ఒకలా ఉండి లోపల ఒకలా ఉండడం, అలా ఉండకుండా లోపల పైన ఒకలాగే ఉంటే దంభం లేకుండా ఉన్నాడంటారు. దైన్యంబు వరయమి, ఎప్పుడు దిగులుగా ఎప్పుడు ఏమిటో పోగొట్టుకున్న వాళ్ళ ఏదో ఆలోచనతోటి బెంగ పెట్టుకుని కాకుండా ఉత్సాహంగా ఉండగలగడం. అనసూయ, ఇతరుల పట్ల అసూయ లేకుండా ఉండడం. అనహంక్రియాభియుక్తి, అహంకారాన్ని విడిచిపెట్టడం. తలపంద ఆజ్యమైదనరు ధర్మమిపుడు కొనియాట, ఇవి ఎవరికైనా ఉండవలసినటువంటి లక్షణాలు. నాస్తిక్య గోష్ఠి జనమి, వేదము ప్రమాణము కాదని మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా తనంత తాను దూరంగా ఉండడం. శీల సంరక్ష, స్వభావం మంచిదిగా ఉండేటట్టుగా తనని తాను దిద్దుకోవడం. తీర్థ సంసేవ, తీర్థయాత్రకి వెళ్లడంలో అనురక్తిని చూపించడం. శౌచము, ఆంతరమునందు బాహ్యమునందు శౌచాన్ని నిలబెట్టుకోవడం. అఖిల భూతములందు దయార్థుడగుట, అన్ని భూతముల యందు దయతో ప్రవర్తించడం. మిత హితోక్తులు, మాట్లాడేటప్పుడు అవతల వారికి హితం చెప్పేటప్పుడు మితంగా చెప్పడం. ఎందుచేత అంటే మీరు హితం చెప్పేటప్పుడు లఘువుగా చెప్పాలి. పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందంటే హితాన్ని దీర్ఘంగా చెప్పారనుకోండి, అవతల వాడికి చీకాకు వస్తుంది. ఈయన పాటించాడు ఏంటండి ఇవన్నీ అంటాడు. మితంగా మాట్లాడాలి. అవతలవాడు ఎప్పుడైనా సరే దెబ్బతిని ఉన్నాడు అనుకోండి, తప్పు మార్గంలో ఉన్నాడు అనుకోండి, మీరు ఖండించి గంట సేపు ప్రసంగం చేస్తే వాడు ముదిరిపోయి వెళ్ళిపోతాడు, గట్టి పడిపోయి. అలా కాదురా నాయన,
నీ అమ్మ నాన్న గురించి ఆలోచించి వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో. వాళ్ళ కోరకైనా నువ్వు మారరా. ఒక్క మాట గాంధీ గారు ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. తను చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడు తండ్రి గారు కొట్టినా మారలేదు. ఆఖరణ తండ్రి గారికి నోట మాట లేదు, ఇక చనిపోయేటట్టుగా ఉన్నారు. అటువంటప్పుడు చేతి కంకణంలో ముక్క తీసి బంగారం అమ్మేశారు. ఆయన చేసిన దొంగతనం తండ్రికి తెలిసింది. మృత్యుశయ్య మీద ఉన్నారు ఆయన. గాంధీ గారిని కొట్టినన్నాళ్ళు గాంధీ గారు మారలేదు. చనిపోయేటప్పుడు ఇక మృత్యుశయ్య మీద ఉండి ఆ కొడుకుని దగ్గరికి పిలిచి గాంధీ గారి చెయ్యి పట్టుకుని అలా చూశాడు తండ్రి. చూడ్డంలో ఎంతో బాధ కలిగింది. వీడు మారట్లేదు, దొంగతనాలకు అలవాటు పడుతున్నాడు, ఏమవుతాడో అని. నోట మాట రాలేదు. 2 కన్నుల వెంట నీరు ధారగా తలగడా మీద పడింది. జీవితంలో గాంధీ గారి దొంగతనం చేయి. నోటితో అన్ని చెప్పినవి మార్చలేకపోయాయి. తండ్రి కన్నుల నీరు గాంధీ గారిని మార్చి జాతిపితని చేసింది. ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఈ జాతికంతటికి ఆయన తండ్రి. అందుకే ఒక్క మాట ఆయన మీద తక్కువ చేసి మాట్లాడకూడదు. తండ్రిని ఎలా మాట్లాడమో జాతికి తండ్రి గాంధీ గారు. ఆయనకి మనం ఆ గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని నిలబెట్టకపోతే మంది తప్పు. తండ్రిని తిడితే కొడుకుని తిడతారు కానీ తండ్రిని తిట్టేమిట్రా అని ఆ తండ్రిని తిట్టరు. మళ్ళీ వెళ్ళి తండ్రిని తిట్టినవాడు వాడు పనికి మళ్ళీవాడు. గాంధీ గారిని తిడితే గాంధీ గారికి ఇప్పుడు ఆయన కొత్తగా మార్చుకోవలసింది లేదు, ఆయనకి కొత్తగా మనం తెచ్చే అపకీర్తి లేదు. మన నడవడి మనకి తెలియదు అని లోకానికి తెలుస్తుంది. కాబట్టి తండ్రిని తిట్టడం ఎటువంటిదో జాతిపితని తిట్టడం అటువంటిది, సృష్టికర్తని తిట్టడం అటువంటిది. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. అందుకే నేను తరచుగా బ్రహ్మ అన్న మాట ఒక్కటే ఆయన పట్ల మాత్రం వాడను, బ్రహ్మగారు అంటుంటాను. కారణం ఏమిటంటే సృష్టికర్త, ఆయన గౌరవానికి పాత్రుడు. అందుకే బ్రహ్మ అన్న శబ్దాన్ని ఒక్కదాన్ని నేను ఏకవచనంలో ఎప్పుడు వాడకపోవడానికి కారణం అదే. సృష్టికర్త ఎందు గౌరవం ఉండాలి. ఆ గౌరవం నీ మనసు ఎటువంటిది అన్నది ఆవిష్కరిస్తుంది. బ్రహ్మగారిని ఏకవచనం చేసినా బహువచనం చేసినా ఆయనకుండే గౌరవం ఆయనకుంటుంది. ఇప్పుడు నా వల్ల ఆయన కొత్తగా గౌరవం వచ్చే కల్లా నా బతుకు ఎటువంటిదో లోకానికి తెలుస్తుంది నేను మాట్లాడే మాటను బట్టి. కాబట్టి ఆయన అంటున్నారు, అఖిల భూతముల యందు దయార్ద్రుడగుట, మితహితోక్తులు, సంశ్రిత మిత్ర గుప్తి. ఇది చాలా చాలా గొప్ప లక్షణం. నా మిత్రుడు కదా అని నమ్మి ఒక మిత్రుడు వచ్చి తన కష్టం చెప్పుకుంటాడు. ఇంత ఇబ్బందిలో ఉన్నాను నేను అని అంతే. విని మిత్రుడికి సలహా చెప్పాలి, లేకపోతే మిత్రుడిని ఓదార్చి పంపించేయాలి. గోడకి చెప్పి వెళ్ళిపోతే ఎలా ఉండాలో మిత్రుడు చెప్పిన మాట విషయంలో అలా ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో పక్కకి చెప్పకూడదు. మిత్రుడు నమ్మి చెప్పుకున్న దాన్ని ఇతరులకి చెప్పడం అతని జీవితాన్ని వీధిలో పడేయడం. విని మరిచిపోవాలంతే, అతన్ని ఓదార్చి పంపించేయాలంతే. అతను నీకు చెప్పుకోవడం ఓదార్పు కోసం వచ్చాడు, నువ్వు 10 మందికి చెప్పి చులకన చేస్తావని రాలేదు. కాబట్టి అది నిలబెట్టుకోవడం, నీ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం. ఏమిటో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని విదేశాలలో ఉన్నటువంటి రచయితల పేర్లు ఉటంకిస్తూ చెప్తారు. మహాభారతంలోనూ రామాయణంలోనూ చెప్పిన కన్నా గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారేంటి? ఈ ఒక్క పద్యం చాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమిటో. కాబట్టి సంశ్రిత మిత్ర గుప్తి ఇన్నియును శిష్ట చరితంబు లిద్ధ చరిత, ఇవన్నీ కూడా మంచి గుణములు కలిగిన వాడు, కీర్తివంతుడు, మంచి ప్రవర్తన ఉన్నవాడు అని చెప్పడానికి హేతువు. అవి తమంత తాము రావు, పుట్టుకలో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఏదైనా తెలియగానే ఎవరికి చెప్పేద్దామా అనిపిస్తుంది. నోరు మొయ్యి చెప్పద్దని మనసు యొక్క నోరు ముయ్యాలి. అది గుణం, అది సంపాదించుకోవాలి తాను కోరి. కాబట్టి వేద విహితంబులను శాస్త్ర విహితములను శిష్ట చరితంబులను అనచెప్ప నొప్పి ధర్మములు 3 విధముల దనరుచుండు కడగి ఇండియో సద్గతి కారణములు. సద్గతి అంటే మంచి గతి, మార్గమునందు వెళ్ళి చేరుకోవలసిన దాన్ని చేరుకోవాలి అంటే ఎప్పుడూ కూడా మనం అనుసరించవలసినవి కొన్ని ఉన్నాయి. ఒకటి వేద విహితంబు, వేదమును ప్రమాణంగా తీసుకుని బ్రతకాలి. శాస్త్ర విహితంబు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని బ్రతకాలి. శిష్ట చరితంబు, పెద్దలైన వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తించాలి. 4వది అంతరాత్మ ప్రబోధం. ఈ 3 లేకపోతే లోకంలో, వేదము లేకపోతే, శాస్త్రము లేకపోతే, అటువంటి ప్రవర్తన కలిగిన పెద్దలు లేకపోతే అంతరాత్మ ప్రబోధం. కలియుగ లక్షణం ఏమిటంటే ముందు 3 ఉన్నా వదిలేసి 4వ దాన్ని పెద్దది చేసి మాట్లాడు. అంతరాత్మ ప్రబోధం 4వదే తప్ప 3ంటిని దాటింది కాదు. అందుకే ఆ 3 చెప్పి వదిలిపెట్టేశాడు ధర్మవ్యాధుడు. ఎంత పెద్ద మనిషో చూడండి. కాబట్టి ఈ 3
సద్గతి చేరడానికి కారణములు ఈ మూడిటిని ప్రమాణంగా తీసుకుని బ్రతకాలి ఎప్పుడు బ్రతికినా, తప్ప ఇంకొకటి ప్రమాణంగా తీసుకోకూడదు. కాబట్టి నాయన అహింస గురించి నీకు కొన్ని మాటలు చెప్తా. ఎందుచేత అంటే నేనేదో జంతువుల్ని చంపేస్తున్నాను, హింస చేస్తున్నాను అంటున్నావు కదూ. అసలు హింస అన్న మాట గురించి వేదం ఏం చెప్పిందో తెలుసుకో. వేదము ప్రమాణం తప్ప చంపడం హింస అయితే అసలు లోకంలో హింస చెయ్యనివాడన్నవాడు ఉండడు. హింసని గురించి వేదం ఏం చెప్తోందో చెప్తాను విను. ఫల మూలౌషధి శాకంబులు పశు మృగ తతులు భక్ష్యములుగా భూతంబుల కజుడు చేసెనని అస్ఖలితంబుగ మ్రోయు శృతులు కాదనవశమే. శృతులు వేదాలు చెప్తున్నాయి. చతుర్ముఖ బ్రహ్మగారు జీవకోటినంతటినీ సృష్టి చేసినప్పుడు వాళ్ళు తినవలసిన ఆహారం ఏమిటో నిర్ణయం చేశాడు. సమస్త ప్రాణికోటి అంటే పులులు సింహాల దగ్గర నుంచి మనుష్య కోటి వరకు తినవచ్చు అన్నదాన్ని ఆయన రెండుగా విభాగం చేశాడు. శాకాహారము మాంసాహారము అని విభాగం చేసి మాంసము జీర్ణమయ్యేటటువంటి వ్యవస్థ ఏదో నిర్ణయం చేశాడు. శాకాహారము జీర్ణమయ్యేటటువంటి వ్యవస్థ ఏదో నిర్ణయం చేశాడు. ఎలా నిర్ణయం చేశాడు? పుట్టుకతోనే మాంసమునందు అనురక్తి ఉంటే, ఆ చంపి తినడంలో అనురక్తి ఉంటే అది మాంసాహారి అని గుర్తు. ఎదురుగుండా తెచ్చి పెట్టినా తినకుండా శాకాహారంతో సమృద్ధిగా పెరగగలిగితే అది శాకాహారి అని గుర్తు. ఆ జీర్ణ వ్యవస్థకి ఇచ్చాడు ఆ శక్తి. కొన్నే దాన్ని జీర్ణం చేసుకుంటాయి, కొన్నికి విముఖత, నోటిలో పెట్టుకున్న నవలం జీర్ణం చేసుకోలేవు, అవి వాంతి అవుతుంది ఒకవేళ లోపలికి పుచ్చుకున్న. ప్రాణి వర్గాన్ని అలా విభాగం చేశాడు. అందుకే ఏరుక్కు తీసుకెళ్లి మాంసం పెట్టండి, అది తినదు. బలవంతంగా నోట్లో కుక్కితే వాంతి అవుతుంది దానికి. ఒక్కొక్క జీర్ణ వ్యవస్థకి ఒక్కొక్క శక్తి పెట్టాడు పరమేశ్వరుడు. అందులో ఫలములు, పళ్ళు, మూలములు, వేర్లు, అలాగే కొన్ని కాయలు, శాకంబులు, ఆకుకూరలు మొదలైనవి, పశువులు, అలాగే మృగములు, వీటినన్నిటినీ కూడా తినేవాటిగా నిర్ణయం చేశాడు. ఎవరు? అన్నిటినీ మనిషిని తినమని కాదు, కొన్నిటిని మృగాలు తినాలని నిర్ణయం చేశాడు, కొన్నిటిని మనుష్యుడు తినాలని నిర్ణయం చేశాడు. మనిషి పరమేశ్వర నిర్ణయమనందు యథార్థమునకు శాకాహారి, క్షత్రియుల్ని మినహాయించాడు. ఎందుచేత అంటే ఆయన యుద్ధ భూమిలోకి వెళ్ళి న్యాయాన్ని సంరక్షించడానికి పోరాటం చేస్తాడు. అందుకని వాళ్ళు తినకపోతే దేహదారుఢ్యం నిలబడదు, కాబట్టి వాళ్ళు తినవచ్చు అని అంగీకరించారు. కాబట్టి ఈ లోకంలో ఏవి ఆహారంగా తీసుకోవాలి అని బ్రహ్మగారు నిర్ణయం చేసినప్పుడు అందులో మృగములు కూడా ఉన్నాయి, పశువులు కూడా ఉన్నాయి, వాటిని కూడా తినవచ్చు అని నిర్ణయం చేశాడు. అంటే అవి తినబడితే హింస అయితే అసలు అవి తినబడడానికి వీలుగా ఇంకొక ప్రాణిని ఆయన సృష్టించి ఉండకూడదు కాదు. అంటే దాన్ని తినవలసింది దాన్ని తింటే ఏది తిందో అది హింస చేసిందని చెప్పడానికి అవకాశం లేదు. ఓ కుక్క అలా వెళ్ళిపోతూ ఓ కోడి పిల్లని ఎత్తుకుపోయింది అనుకోండి, ఇప్పుడు కుక్క పాపం చేసిందని చెప్పకూడదు, అది మాంసాహారి, ఎత్తుకుపోతుంది అంతే, దాని లక్షణం అంతే. కాబట్టి అది దానికి అది ఆహారం, అది తినేస్తుంది అలా. ఇప్పుడు ఆ కోడి పిల్లని రక్షించుకోవలసిన యజమాని రక్షించుకోవాలి, రక్షించుకోకపోతే అది ఎత్తుకుపోతుంది. అలా తినమని బ్రహ్మగారే రచన చేశాడు, అందుకే తింటాయి అవి, దానికి అలవాటైపోయింది అలాగా. కాబట్టి అన్నీ హింస అని అహింస అని మాట చెప్పి పట్టుకొమ్మనడం కష్టం. ఇక మనుష్యునికి సంబంధించినంత వరకు హింస చెయ్యొద్దు అని నోటితో చెప్పడం చాలా తేలిక. అసలు మనుష్యుణ్ణి హింస చేయకుండా ఉండు అని చెప్తే హింస చెయ్యకుండా ఉండడం సాధ్యమా? అందుకే వేదం అంగీకరించలేదు, అన్నిటినీ హింస అని వేదం చెప్పలేదు. ఆ పరిణితి లేని వాళ్ళు హింస అంటే దేన్ని చంపకుండా ఉంటేనే అహింస అన్నారు. అలా అసలు ఎవరూ ఉండలేరు, ఆ చెప్పినవాడు కూడా ఉండలేడు. అహింస అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది చంపకుండా నువ్వు బ్రతకలేవో వాటిని సాధ్యమైనంత తక్కువ చంపి బతికితే అహింసే. ఎలా అంటారేమో చెప్తున్నాడు ధర్మవ్యాధుడు. హాలికుండెంతయు నోజతోదునగా శీరాగ్రంబున జోకి ప్రాణలనేకంబులు చచ్చు హింసయది యౌనో కాదో వేయేలా మర్చులు నేలం జరించుచో పదములం త్రొక్కంబడుం పెక్కు జంతులు హింసావిధి కాదనంగ వశమే దోషజ్ఞ యుహింపుమా. ఎంత పెద్ద ప్రశ్న వేశాడో చూడండి. అది వేదం మీద అధికారం ఉండి మాట్లాడడం అంటే. ఒక వ్యవసాయదారుడు నాగలి పట్టి దున్నుతాడు,
ఆ నాగేటి చాలుకు తగిలి ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయి, అది భూమిలోంచి వెళ్ళిపోతున్నప్పుడు. అప్పుడు వ్యవసాయదారుడు హింస చేయలేదా? వ్యవసాయదారుడు పంట వేస్తే ఆ పంటలో ఉన్న ఫలితాన్ని నువ్వు తింటే ఆయన చేసిన హింసలో భాగం 4వ వంతు నీకు పడలేదా? నువ్వు తిన్నప్పుడు ఆ పంట నీది కాదా? అలాగే అది హింసనాలా కాదనాలా? అప్పుడు ఏమండి, నేను అన్నం తినకుండా ఎలా ఉంటానండి? ఆయన పొలంలో ఆయన నాగలు పెట్టి దున్నుతున్నప్పుడు కొన్ని ప్రాణులు చచ్చిపోతే మధ్యలోనే నాదా హింస అంటే ఇప్పుడు ఆయన పొలం దున్ని ఆయన ఒక్కడే తిన్నాడా? వచ్చిన పంట నువ్వు కూడా తిన్నావా? పంట నీది, పాపం ఆయనదినా నీకు వేస్తా ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా హింస చేసిన వాడివేనా? హింస చెయ్యొద్దు అని చెప్పడానికి అన్నం తిన్నావా? అన్నం తిన్నావంటే పాపం వచ్చిందా లేదా? ఇప్పుడు అసలు హింస చెయ్యొద్దని చెప్పడానికి నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో హింసావాది? ఎవడసలు 100కి 100 పాళ్ళు హింస చేయకుండా ఉండగలిగిన వాడు ఎవరయ్యా? సరే, ఇది చెప్పడానికి ఒక ఆయన బయలుదేరాడు, ఎవరూ హింస చేయకండి అని చెప్పడానికి. బయలుదేరి కారెక్కి వచ్చాడు, ఆయన కారు చక్రాల కింద పడి చచ్చిపోయా అనేక ప్రాణులు. ఇప్పుడు ఆ చెప్పడానికి వచ్చిన వాడు హింస ఎవరి ఖాతాలో పడినట్టు? హింస. ఆ వచ్చినవాడు మాట్లాడుతుంటే మైకి దగ్గర కూర్చున్న శబ్ద తరంగాల యొక్క ప్రకంపనలకి ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయి. ఇప్పుడు ఆ పాపం ఎవడి ఖాతాలో వేయాలి? హింస చెయ్యొద్దని చెప్తున్నవాడి ఖాతాలోనే వెయ్యాలా? వింటున్నవాడు కాదు, వాడు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఈయనే గట్టిగా గొంతుటూ పడిపోయాడు. మరి ఈయన హింస చెయ్యట్లా? ఏమయ్యా, మరి ఇది హింస కాదా? సలిలము ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కామునం కలుగు నవస్యముం సకల కర్మములందున హింస హింసకం తొలగిన దేహయాత్రయును దుర్ఘటమైనటులుండు ఇంతయుంతలపరు హింస చేయమని తాను తలంతరు కొందరిమ్మహిం. ధర్మవ్యాధుడు అన్నాడు, నీళ్లలో క్రిములున్నాయి, జీవులున్నాయి, నీళ్లలో కంటికి కనపడని ఎన్నో జీవులున్నాయి, అలాగే భూమి మీద ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, సమస్తమునందు కూడా జీవరాశి నిండిపోయింది. గుక్కెడు నీళ్లు తాగితే కొన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయి, ఇంత పదార్థం తింటే కొన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయి. ఏదో ఆకుకూర తరుగుతున్నారు, ఆకుకూరని పట్టుకుని ఉందో పురుగు చనిపోయింది. బియ్యంలో ఎక్కడో ఉంది పురుగు, చనిపోయి అన్నపు కెరళలో పైకి తేలింది. హింసేనా కాదా? సమస్త భూతముల యందు ప్రాణులు నిండిపోయినప్పుడు అవి చనిపోకుండా అసలు మనిషి ఎలా బతుకుతాడు? బ్రతకడం కుదరదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా ఇన్ని చచ్చిపోతుంటే తాము మాత్రం పూర్తి అహింసావాదులం, అసలు ఎప్పుడూ ఏ హింస చేయలేదు, మేము అహింసా పరమో ధర్మ అని మాట్లాడుతుంటారు. అలా చెప్పిన వాళ్ళందరూ నిజంగా ఒక్క ప్రాణి చచ్చిపోకుండా బ్రతికిన వాళ్ళ? ఆలోచించు కౌశికుడా. అది కాదు వేద హృదయం. వేదమునందు అహింస అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? హింస చేయని వాడు లేడి జగన్మున ఒక్కడైనను తమ తమ యోపినట్లు హింస తెరువున కెడగల్గి ఏగవలయు అది చూవి అహింసాయన అతిశయిల్లు. అది అహింస అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏది చెయ్యకపోతే నీకు బ్రతుకు లేదో అది నువ్వు చేస్తే అవతలవి చనిపోతే అది అహింస కాదు, అది హింస కాదు. అన్నం వండుకోకపోతే నేను బతకను, కాబట్టి వ్యవసాయం చేశాడు వ్యవసాయదారుడు, అన్నం తిన్నాను, అన్నం తినలేదనుకోండి హింస అవుతుందని ఆత్మహింస అవుతుంది, ఆత్మహత్య అవుతుంది, నన్ను నేను చంపుకోనప్పుడు. కాబట్టి అన్నం తినకుండా ఎలా ఉంటానో బతకడం కోసం అన్నం తిన్నాను. అప్పుడు ఆ వ్యవసాయం చేస్తే చనిపోయినటువంటి క్రిమికీటకాదుల వలన వచ్చినటువంటి హింసాదోషము నాకు రాదు. ఓ ఆకుకూర కోసుకున్నాను, నాకు రాలేదు. ఒక కాయో పండో తింటున్నాను, అందులో ఉన్న పురుగులు చచ్చిపోయి, నాకు రాదు. నేను ఉపన్యాసం చెప్పాలి, 10 మందికి మంచి చెప్పడం కోసం మాట్లాడుతున్నప్పుడు కొన్ని ప్రాణులు పడిపోయాయి, నాకు దోషం రాదు. కానీ ఎంత తక్కువ హింస చెయ్యొచ్చో అంత తక్కువ హింసే తప్ప ఎక్కువ చేయకూడదన్న దయ మనసులో ఉన్నంత కాలం అహింసగానే వస్తుంది, హింసగా రాదు. కాబట్టి నేను బతకడానికి చంపితే తప్పేమిటండి అని ఉత్తినే అలా నించుని ఏమీ పని లేకపోయినా చెట్టు కొమ్మ ఆకులు తుప్పుతున్నాను అనుకోండి, హింసాదోషం. ఎందుకు అసలు ఆకు తుంపడం? నువ్వు చెట్టు కింద నించో చాలు, ఏమీ తోచకపోతే ఎక్కడి నుంచి ఉన్నాడో ఆ చెట్టు ఆకులు తుప్పుతూ ఉండడం, నవ్వులుతూ ఉండడం, లేకపోతే వాటిని చిదుముతూ ఉండడం, అది హింస. అది నువ్వు అలా చేయకపోయినా నువ్వు చెట్టు కింద నిలబడి వెళ్ళిపోవచ్చు. ఆకు తుంపమని ఎవరు చెప్పారు నిన్ను? అప్పుడు దోషం. కొంతమంది చూడండి, అలా వెడుతూ ఓ మొక్క పీకేస్తారు, పీకేస్తే
శాఖాభంజనం పర్వాలేదు, చిన్న కొమ్మ విరిచారనుకోండి మళ్ళీ కొమ్మేస్తుంది, చెట్టే పీకేశారనుకోండి చచ్చిపోయింది. అది హింస. నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు నేను తీసుకున్నప్పుడు పదార్థం తీసుకోవడానికి హింస జరిగితే హింస కింద రాదు. కానీ మితిమీరి నేను ఏదైనా చేశాననుకోండి హింస, తప్పకుండా హింసలోకి వెళ్ళిపోతుంది. అదే పనిగా కావాలని ఇల్లు నీటిగా ఉంచుకోవడం అనేటటువంటి పేరుతో అసలు ఇంత పురుగు కూడా లేకుండా చంపేశారనుకోండి, అప్పుడు హింసాదోషం వస్తుంది. ఎందుచేత నేను ఎక్కడ బ్రతుకుతున్నానో అక్కడ నా వల్ల కొన్ని ప్రాణులు కూడా బ్రతకాలి. నేను అన్నం తినగా కొద్దిగా అన్నం ఉండిపోతే కాకులు బలిభుక్కులు తింటాయి. నేను తినగా కొంత అన్నం వదిలేస్తే కొన్ని జంతువులు తింటాయి. నా ఇంట్లో నా మీద ఆధారపడి ఒక్క బల్లన్నా బతకాలి. అసలు ఒక్క బల్లిని కూడా ఇంట్లో ఉంచకూడదు. ఒక్క బల్లి ఉంటే వచ్చిన నష్టం ఏముందంటే, అది 4 పురుగులు తింటుంది. మా ఇంట్లో పురుగుల్ని నేను దీపం వేసుకుంటే అక్కడ పురుగులు ఎత్తింది. ఒక్క బల్లి, ఆ ఒక్క బల్లి కూడా ఉండడానికి వీల్లేదండి అన్నా అనుకోండి ప్రమాదం. ఇంటి నిండా బల్లులు ఉంచుకుంటారంటే తప్పు, కానీ ఒక్క బల్లి ఉంటే వచ్చేసిన ప్రమాదం ఏంది? ఇంటి నిండా అబ్బో అహింస అహింస అహింస, ఓ 30,000 బల్లులు ఉంచుకుంటే పులుసులో పడుతుంది, లేనిపోని గొడవ. కాబట్టి ఎంతవరకు హింస కాదో అక్కడ వరకు ఉన్నది అహింస. కాబట్టి అలా ఉండవచ్చు. ఇప్పుడు నేను పుట్టినది ఆ కులం అయినప్పుడు నా వ్యాపారం అదే. నా వ్యాపారం అదే అయినప్పుడు వాడు చంపి తెచ్చిన దాన్ని కొని నేను అమ్ముతాను తినేవాడికి. నేను హింస చేశానంటే ఏంటే? నీకు అసలు వేదంలో హింస అన్న మాటకు అర్థం తెలియలేదు. నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. కాబట్టి అహింస అన్న మాటకి అర్థాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. తర్వాత నీకు నేను ఒక విషయాన్ని చెప్తాను, బాగా గమనించు కౌశిక. నీతివంతులు ధర్మనిరతులు దక్షులు మగవారు చేయు కార్యములు కొన్ని సిద్ధి పొందవు. దుష్టచిత్తులు క్రూరులై చేయ కొన్ని విశేష సిద్ధి పొందు. ఊరక ఉండంగా ఒందు కొందరు విపులర్థార్థములు, కొందరు ఆయాసపడియు నిష్ఫలారంభులై నిలుతురు. కొందరు పేదవారికి ప్రజ పెళ్ళు ఒడము. అర్థవంతులు కొందరికి అధిక దానములు ధర్మములు సువ్రతములు చేయ ప్రజలు పుట్టరు. వినుమిట్టి భంగి సొమ్ము కర్మఫలమాత్మతంత్రంబు కాకయుండు. నువ్వు ఇలా ఎందుకు పుట్టావు, మాంసమే ఎందుకు అమ్ముతున్నావు అంటావేమో. నేను నీకొకటి చెప్పనా? చేసుకున్న కర్మ పోదు, శరీరం పోతుంది. ఆ శరీరంతో చేసిన కర్మ ఫలితం మాత్రం జీవుణ్ణి వెంబడించి వస్తుంది. కర్మఫలం ఎలా ఉంటుంది అంటావేమో. నేను నీకు చెప్తాను చూడు. కొంతమంది నీతి కలిగిన వాళ్ళు, ధర్మనిరతలు, దక్షత కలిగినటువంటి వారు కొన్ని కార్యాలు చేస్తారు, కానీ ఆ కార్యాలు సిద్ధి పొందవు. ఏమనుకోవాలి? గత జన్మలో చేసిన పాపం ఇంకా ఉండిపోయింది, ఆ కార్యం సిద్ధించలేదు, వాడు అనుకున్న పని జరగలేదని చెప్పవలసి ఉంటుంది. కొంతమంది దుష్టచిత్తులు క్రూరులు అయినటువంటి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు వెంటనే సిద్ధి పొందుతాయి. ఏమనవలసి ఉంటుంది? వాడికి గత జన్మ పుణ్యం ఏదో ఇప్పుడు ఫలించిందని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి చేసిన కర్మ ఫలిస్తోందా లేదా? అలాగే కొంతమందిని చూడు, కొందరు ఏ ప్రయత్నం చేయరు, వచ్చి పడిపోతూ ఉంటుంది డబ్బు. కొందరు రోజల్లా పరిగెడతారు, రూపాయి కలిసిరారు. ఇంకా కొంతమంది కడుపేదవారు, ఒక్కడికి అన్నం పెట్టలేరు. 3 కాన్పుల్లో ముగ్గురు పిల్లలు తప్ప తమ్మండుగురు పుడతారు. వాడికి కోట్లకి పడగలెత్తిన వాడికి ఒక్కడు సంతానం ఉంటాడు. ఏమని చెప్పాలి? వీడు 10 మందికి అన్నం పెట్టగలడు, ఒక్క కొడుకు లేడు. వాడు 2 పిల్లలు చాలు అనుకున్నాడు. ఏకంగా వాడికి ఒక్కొక్క గర్భానికి 3 చొప్పున పుట్టేశారు. 2 గర్భాలకి 6 పుట్టాడు. వాడు అన్నం పెట్టలేడు. వాళ్ళు ఏడుస్తున్నారు అన్నం కోసం. ఏమని చెప్పవలసి ఉంటుంది? డబ్బున్న వాడికి బిడ్డలు లేకపోవడం ఏంటి, డబ్బులు లేని వాడికి అధిక సంతానం ఏంటి? కాబట్టి ఇట్టి భంగి సొమ్ము కర్మఫలమాత్మతంత్రంబుగాకయుండు. కర్మఫలం లేదంటామే, అడుగడుగునా కనబడుతోంది. నువ్వు చేసిన కర్మ నీ అనుభవాలకు వస్తోంది అన్న విశేషం. అయినప్పుడు నేను గత జన్మలలో చేసిన కర్మ ఏదో ఉంది, ఆ కర్మ కారణంగా ఇప్పుడు నేను ఇలా పుట్టాను. ఇలా పుట్టి మాంసం అమ్ముతున్నాను. మాంసం అమ్మినంత మాత్రం చేత నేనేం తక్కువైపోలేదు. నాకు ఏది ధర్మమో ఆ ధర్మాన్ని నేను పట్టుకున్నాను. కాబట్టి నీ మనసులో ఉన్న మాట కూడా నీ చెప్పగలిగాను. మహాపతి వ్రత నా దగ్గరికి పంపి నీ పండానా లేదా? ఎవడి ధర్మం వాడు పట్టుకుంటే చాలాయా. ధర్మం విడిచిపెడితే ప్రమాదం, ధర్మం పట్టుకోవడం వల్ల దోషమేం లేదు. కాబట్టి నేను ఇలా ఇన్ని తెలిసిన్నవాడిని, నేను ఏ ఉత్తమ బ్రాహ్మణుడిగానో పుట్టి ఉండాలని నీ యొక్క ఆలోచన. కానీ నేను గతంలో ఏదో చేశాను, ఆ కర్మఫలం ఉంది, అందుకని ఇప్పుడు ఇలా పుట్టాను.
ఏదో పుణ్యం ఉంది, ఈ జ్ఞానం కూడా వచ్చింది. కాబట్టి రెండు ఉన్నాయి. పురుషుడు కర్మాధీనతనరుగక తన వశమయనిన ఆపదలు రుజల్ మరణంబును విని ఏమియు బొరయక ఉండంగా బ్రతుకు పోలది చెప్పుమా. ఏమయ్యా, కర్మ ఫలితం లేదండి, గతంలో చేసుకున్న కర్మ అనుభవించడానికి ఏమీ లేదు, ఇవన్నీ ఉత్తి మాటలు అంటావా? కొంతమంది రోగాలతో ఎందుకు బాధపడుతున్నారు? అన్నీ ఉంటాయి, కానీ రోగంతో బాధపడుతుంటాడు. బాధ అన్నది ఉందా లేదా వాడికి? అసలు వాడు బయట బాధపడడానికి వాడికి ఏమీ లేదు, అన్నీ సంతోషదాయకమే వాడికి. పిల్లలు వృద్ధిలోకి వచ్చేశారు, కావలసినంత డబ్బు ఉంది, అనుకూలవతి అయిన భార్య, ఎంతో సంతోషంగా గౌరవించేటటువంటి బిడ్డలు, బయట కావలసినంత ఖ్యాతి. కానీ వాడు మధుమేహంతో ఏడుస్తున్నాడు, రోగం ఉంది. ఎందుకు వచ్చింది మరి రోగం? అంటే గత జన్మలలో చేసుకున్న పాపం ఉంది, అది దుఃఖంగా ఉంది. పుణ్యం ఉంది, సుఖరూపంలో. లేదంటానే కర్మయందు దోషం, చేసుకున్న కర్మ వెంబడించకపోతే రోగాలు ఎందుకు వస్తున్నాయి లోకంలో? ఆపదలు ఎందుకు వస్తున్నాయి? ఆపద అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మీ ప్రయత్నము చేత మీరు తప్పించుకోలేని దానికి ఆపద అని పేరు. ఆపద అంటే గత జన్మలలో చేసినటువంటి తప్పు పనిని దృష్టిలో పెట్టుకుని పరమేశ్వరుడు మనం తప్పుకోవడానికి, మన బుద్ధితో నిర్ణయం చేసుకోవడానికి అవకాశం లేకుండా మనం ప్రమాదానికి వశమయ్యేటట్టుగా చేసి దుఃఖపడేటట్టుగా చేసినటువంటి సంఘటనకు ప్రమాదము, ఆపద అని పేరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను ఇలా వెళ్ళిపోతుంటే ఆపద అంటే నిజంగా నేను యథార్థంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. నేను ఇలా వెళ్ళిపోతున్నాను, ఒకసారి ఏదో పాడుపడిపోయిన స్థలంలా ఉంది, దానికి గోడ కట్టుంది, అది ఎవరో కొనుక్కుని ఇల్లు కట్టుకుందని ఆ గోడ బదలు కొట్టారు, సామాన్ లోపలికి తీసుకెళ్ళడానికి, ఇసుక అవిని. అందులో ఆవులు ఉన్నాయి గడ్డి మేస్తూ, ఎప్పటి నుంచో వాటికి అలవాట్లా ఉంది. అకస్మాత్తుగా ఎవడో లోపల వాటిని తరివేడు, అవి ఒక్కసారి బయటికి పరిగెత్తుకొచ్చాయి. నేను ఎడం పక్కన వెళ్తున్నాను బండి మీద, వచ్చి ఒక్కసారి మీద పడిపోయి. అప్పుడు అన్ని మీద పడిపోతే నేను ఏమైపోతాను? సహజంగా బండి మించి కింద పడిపోతాను. పడిపోతే నా కాలు విరగచ్చు, చెయ్యి విరగచ్చు, ఏమైనా తగలచ్చు. అప్పుడు నేను నా బుద్ధి చేత తప్పుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఆ వచ్చి మీద పడిపోయి ఇంక నేనేం తప్పుకోను, ఏం ఉండదు. ఇలా వెళ్ళిపోతుంటే చటుక్కుని ఎట్టించి ఓ పాము వచ్చింది, ఆ చెట్టు మీద నుంచి చెట్టు తిరుగుడు పాము దూకింది, ఆపద. నా బుద్ధితో నేను తప్పుకోవడానికి ఉండదు. అప్పుడు ఎవరో తెలుసా రక్షకుడు, వీడిని మనం పడగొట్టద్దు, వీడిని ఉంచవచ్చు అని మళ్ళీ భయం వరకే ఆప్ చేసి అన్ని మీద పడిపోతే కింద పడిపోయి 3 నెలలు హాస్పిటల్లో ఉండి కట్టుకు తిరగకుండా చేయగలిగిన వాడు కూడా పరమేశ్వరుడు. ఇన్ని మీదకొచ్చే అదేంటో నేను పడిపోకుండా ఎలా ఉండగలిగాను అనుకునేటప్పటికి ఆవులన్నీ వెళ్ళిపోయి అనుకోండి, ఈశ్వరుడు అనమాట నిన్ను కాపాడినవాడు. గత జన్మ పాపం పోయింది, ఈ జన్మలో ఎక్కడో ఎందుకో ఈశ్వరుడు నిన్ను రక్షించాడు. ఏ కారణానికి నిన్ను రక్షిస్తున్నాడో నీ అంతరాత్మకి తెలుసు, దాన్ని వదులుకోకుండా నువ్వు బతకగలిగితే చాలు. కాబట్టి దానికి ప్రమాదం అని పేరు, ఆపద అని పిలుస్తారు. ఆపదలు ఎందుకు వస్తున్నాయి? మనం ఎన్నిసార్లు అట్లా కొత్తగా పెళ్ళయింది, ఏదో వెడుతున్నారు, పాపం ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది, శరీరం విడిచిపెట్టేశారంటారు. ఎందుకు వస్తాయి ఆపదలు? గత జన్మ కర్మలే ఆపదలుగా వస్తాయి. కాబట్టి కర్మ వెంట రాదంటామే, కళ్ళ ముందు కనబడుతున్నది కనబట్టాలా కర్మ వెంట వస్తోందని, కర్మ ఫలితం అనుభవిస్తున్నారని అర్థం కావట్లా. అందుకే సనాతన ధర్మంలో విచిత్రం, ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందని చెప్పారనుకోండి, అయ్యో పాపం అంటే. అయ్యో పాపం అంటే సానుభూతి కాదు, దాని అర్థం ఏమిటో తెలుసా? ఏమన్నా ఆయన పాపం జారి పడిపోయారట, ఆ పాదం విరిగిపోయిందండి, గుత్తిలోకి కట్టారు అన్న, అయ్యో పాపం అంటారు. అంటే కిందటి జన్మలో ఏ అమాయకుడు, ఏ బలహీనుడైనటువంటి వాడు అలా వెడుతున్నప్పుడు బలవంతుణ్ణి కదా అనేటటువంటి ఆధిక్య బుద్ధితో తోసేస్తే ఆ బలహీనుడు పడిపోయినప్పుడు వాడి గుత్తి విరిగిపోయిన పాపం మూట కట్టుకున్న కారణం చేత కట్టి కుడిపి ఇప్పుడు వీరు జారిపడి వీడి గుత్తి విరిగిపోయిందో ఆ పాపం వీడి ఇప్పుడు అనుభవించాడని చెప్పడానికి అయ్యో పాపం అంటారు. సానుభూతి కాదు, ఒకనాడు చేసుకున్నదే ఇప్పుడు అనుభవించాడని దాని గుర్తు. అందుకని అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే సిగ్గుపడాలి. ఈశ్వర ఇంకో మాట ఇలా అనిపించుకోకుండా నన్ను బతకని అని అడగాలి. కాబట్టి ఆ కర్మకి ఫలితం లేదంటానే, అది వెంట వస్తూనే ఉంటుంది. నువ్వు చేసిన చేష్టితములు నిన్నే తరుగుతాయి. కాబట్టి నేను చేసింది ఏదో ఉంది అందుకే ఇలా పుట్టా, నేను చేసుకున్నది ఏదో ఉంది అందుకే ఇలా పుట్టినా ఇంత జ్ఞానం ఉంది. నువ్వు చేసుకున్నది ఏదో ఉంది అందుకే కౌశికుడు బ్రాహ్మణుడిగా వచ్చావు, నువ్వు చేసుకున్న దోషం కూడా ఏదో ఉంది అందుకే అసలు ఉండవలసిన జ్ఞానం లేకుండా పోయింది.
కోపం ఎక్కువైపోయింది, పతివ్రత చేత నా దగ్గరికి పంపబడ్డావు. కాబట్టి ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళని అనుభవించవలసిందే అనడానికి మన ఇద్దరికన్నా ఇంకా ప్రబల సాక్ష్యం ఏమిటయా? ఇలా అడుగుతున్నావు ఏమిటి? విచిత్రం కదూ. ఈ యొడలు విడిచి వేరొక కాయము గైకొని శరీరి కర్మ వచగతింపోయి సుఖదుఃఖములకను బాయక వెండియులు దేహ బంధము పొందు. ఈ శరీరం పడిపోతుందేమో, కానీ శరీరంతో చేసిన కర్మ జీవుడితో పాటు వస్తుంది. సుఖదుఖములను అనుభవింపజేయడానికి ఏ శరీరంలోకి వెళ్లాలో నిర్ణయించి ఈశ్వరుడు దాన్ని బట్టి ఆ శరీరంలోకి పెడతాడు. ఎక్కువ దుఃఖ పెట్టాలనుకుంటే ఇక్కడ ఎవరినో చాలా కష్టపెట్టాడు, చాలా దుఃఖపడవలసిన శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ 10 మందిని సంతోష పెట్టడమే బ్రతుకుగా బ్రతికాడు. సంతోషంగా బతకడానికి కావలసిన జన్మని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చేసిన కర్మే శరీరం పడిపోతుంది, కానీ దీంతో చేసిన కర్మ మాత్రం జీవుణ్ణి వెంబడించి వచ్చే జన్మలలో సుఖదుఖములుగా మారుతోంది. స్థిరమగు పుణ్యకర్మమున దేహ భవంబగు పుణ్యపాప సంకరమున మానుషత్వమగు కల్మషముల్ పశుకీట భావమం వరయగచేయు ఈ పగిది పుట్టుచు తత్తుచు మోహవాద్దిలో తిరుగుచునుండు గాని ఒక తీరము చేరడు జీవుడెన్నడు. బాగా పుణ్యమే చేసి కేవలం పుణ్యమే అనుభవించవలసి వస్తే దేవతాలోకానికి పంపిస్తారు. దేవతగా ఉంటాడు కేవలం పుణ్యం అనుభవించాలంటే. విన్నారుగా మీరు ఇంత పూర్వం ఇంద్రజిత్తుడి కథ. కేవల పుణ్యం ఉంటే దేవత అవుతాడు, కేవల పాపం ఉంటే క్రిమికీటకాదులు అవుతాడు, తిరియక్కు. పుణ్యము పాపము కూడా ఉంటే మనుష్యుడు అవుతాడు. అందుకే ఓ రోజు నవ్వుతాడు, ఓ రోజు ఏడుస్తాడు. కాసేపు పుణ్యం కాసేపు పాపం అనుభవంలోకి వస్తుంది. అప్పటికి సంతోషం, అప్పటికి ఏడు. అది ఎలా ఉంటుందంటే, అమ్మ చూడండి, తొడ పిక్క తిప్పేది అమ్మే, పాలు పట్టేది అమ్మే. అందుకని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కేవలం కష్టాలు ఒక్కటే పెట్టేస్తే తట్టుకోలేడని కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు కలిపి మనుష్యుడిని పంపుతాడు. అప్పుడు వీడు దుఃఖపడుతుంటాడు, సుఖపడుతుంటాడు. జ్ఞానము చేత బుద్ధి చేత అనుష్ఠానము చేత ఎదగగలిగితే దేవతలు పొందలేనిది, క్రిమికీటకాదులు పొందలేనిది మనుష్యుడు ఒక్కడే పొందుతాడు. దేవతలకి పుణ్యం అయితే కింద పడిపోతారు, అసలు క్రిమికీటకాదులకి కర్మాధికారం లేదు. ఇక మనుష్యుడు బ్రతకవలసినట్లు బ్రతికితే అతను మాత్రం మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి కూడా వెడతాడు. దేవతలకి మోక్షం లేదు, వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఎత్తాలి. ఒక్క మనుష్యుడికి అధికారం. అందుకే అందరిలోకి గొప్పవాడు ఎవరంటే నరుడే, మనుష్యుడే. మర్త్యలోకంలో పుట్టినా వాడే గొప్పవాడు. కాబట్టి ఇలా చేసుకున్న కర్మని బట్టేనయా దేవతలు అవుతున్నారు, మనుష్యులు అవుతున్నారు, క్రిమికీటకాదులు అవుతున్నారు. తపమనగ సకల విషయ జపేతమగు నట్టి బుద్ధి వైభవము సుమి తపమున సుస్థిరుడకు యోగ పరునకున్ కలవెయొండు కర్తవ్యంబుల్. అన్ని విషయ సుఖముల నుండి మనస్సుని వెనక్కి తిప్పేసి లాగేసి అసలు తృప్తి అన్నది ఇక్కడే ఉంది అని చెప్పి పరమ సంతోషంతో ఎప్పుడూ ఉండిపోయిన వాడికి ఇంద్రియముల వలన సుఖము ఇంద్రియము వలన దుఃఖము అన్న మాటకి దూరంగా జరిగిపోయిన వాడెవరో వాడు తపస్సిద్ధిని పొందినవాడు. అటువంటి వాడు పరమ శాంతితో ఉంటాడు సుమి. వాడికి సుఖ దుఃఖములన్న మాటలు లేవిహ అని రా మా నాన్నగారిని అమ్మగారిని చూపిస్తాను రమ్మని తీసుకెళ్లాడు ధర్మవ్యాధుడు. అన్నా కుమారా, నీ ఎట్టి సత్పుత్రుండు కలుగమా కేటి గడమ సెపుమా నీ చేయు ధర్మంబ నీకు తోడయ్యడు పరమాయు అర్ధ సంపదలు కనము నీ చరిత్రంబున నిఖిల వంశంబు పవిత్రతమయ్యే మానుష దేహమేల ధరించితో కాని తత్వమారయవర దేవతవు నీవు సంధ్యము వలదు వాంగ్మన కర్మముల పిత్రో వత్సలత్వమొక్క రూపుగా జలుపుచుయున్న ఎట్టి సద్గుణాకరు నిన్నెన్ని జామదజ్ఞు ఒకని నెన్నంగతగుగాక ఎరులు గలరే. ఆ ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తీసుకుని తన తల్లిదండ్రులున్న గదిలోకి వెళ్ళాడు. విశాలమైనటువంటి అరుగులు, మంచి పట్టె మంచాలు, మంచి భూషణాలు వేసుకుని, మంచి వస్త్రాలు కట్టుకుని, మంచి ఆహారం తింటూ ఎంతో సంతోషంగా కూర్చునున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ఈ పిల్లవాడిని చూడగానే, ధర్మవ్యాధుడిని చూడగానే అన్నారు, ఓ కుమారా, నీలాంటి కొడుకు పుట్టడం మా అదృష్టం రా నాయనా. నీవు ఎప్పుడూ ధర్మమునంది అనురక్తి, ధర్మం 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 అని ధర్మాన్నే పట్టుకుంటావు. ఆ ధర్మం వలనే నీకు దీర్ఘాయుర్దాయము, సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతోంది. నీ యొక్క నడవడి చేత మన వంశమంతా కూడా పవిత్రమైంది. అసలు నిజం చెప్పాలంటే పరదేవతానుగ్రహంతో నువ్వు మానుష్య రూపంతో వచ్చినటువంటి వాడివి, ఇందులో ఏమీ సందేహం లేదు.
మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడింటితోటి తల్లిదండ్రుల్ని గౌరవించడము అన్న మాటకి ఎవరినైనా చెప్పవలసి వస్తే ముందు నిన్ను చెప్పి తర్వాత పరశురాముణ్ణి చెప్పాలి. పరశురాముణ్ణి చెప్పి నిన్ను కాదు. పరశురాముడు జమదగ్ని మాట విని తల్లిని చంపాడు. ధర్మం కోసం పరశురాముడు నిలబడ్డాడని చెప్పవలసి వస్తే పరశురాముడి కన్నా నువ్వే గొప్పవాడి. ముందు నిన్ను చెప్పి ఆయన్ని చెప్పాలి. అటువంటి వాడివిరా తండ్రి, నిన్ను కొడుకుగా పొందడం మా అదృష్టమని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. విన్నాడు కౌశికుడు. ధర్మవ్యాధుడు చెప్పాడు, జననుతా వీరునా జననియో జనకుండు చూవే వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి అమరుల పూజింతురద్ధి నెల్లవారును ఒండు దైవంబుల నిరుగా ఈ వృద్ధుల నా పాలి వేల్పులనక కమనీయ ఫలపుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేట్క పుత్ర దార సహితుండనై నియతముగ సేవ యాచరింతును వేదముల్ యజ్ఞముల్ వ్రతంబులు వీరనాకను తలపు దృఢము. ఓయ్ కౌశికుడా, చూడు, వీళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు. నేను ఎప్పుడూ వీళ్ళ శుశ్రూష చేస్తూ ఉంటాను, వీళ్ళ ఆజ్ఞ పాటిస్తూ ఉంటాను. అందరూ దేవతల్ని పూజిస్తారు. నా దృష్టిలో ఈ తల్లిదండ్రుల కన్నా కూడా దేవతలు ఇక లోకంలో లేరు. తల్లి తండ్రియే దేవతలు. అందుకే నేను పూజ చేయడం కాదు, నేను గుడికెడితే నా భార్యా పిల్లలతో వెళ్ళినట్టు తల్లిదండ్రుల సేవ చేసేటప్పుడు నేను నా భార్యా బిడ్డలతో కలిపి చేస్తూ ఉంటాను. అంతకన్నా దేవతా సేవ లేదు అని చేస్తూ ఉంటాను. వాళ్ళకే కమనీయమైనటువంటి ఫలములు, పుష్పములు, మంచి మంచి పదార్థములు అన్నీ తీసుకొచ్చి ఇస్తాను. చందనం తీసి వాళ్ళకే అలదుతాను. అలా నాకు యజ్ఞమన్నా యాగమన్నా ఏదన్నా అంతే. నేను ఆ తల్లిదండ్రుల సేవే చేస్తాను. తల్లిదండ్రుల సేవ చేసిన కారణం చేతనే ఇవాళ నేను ఇంత గొప్ప విషయాన్ని తెలుసుకోగలిగాను. ఇన్ని విషయాలు నాకు ఎరుకలోకి రావడానికి కారణం కేవలము తల్లిదండ్రుల సేవ. బాగా జ్ఞాపకం పెట్టుకో కౌశికుడా, ఈ లోకంలో 5గురిని పూజించడం మర్చిపోకూడదు. ఈ 5గురు ఎప్పుడూ పూజింపబడాలి. జనని, జనకుడు, సద్గురుడు, అనలుడు, ఆత్మ అనగా ఈ వేవురును ఏ గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురట్టి వాడే సూర్య ధర్మాత్ముండు వసుధ మీద. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ ఈ 5గురిని ఎప్పుడూ పూజ చెయ్యాలి. ఈ 5గురిని పూజ చేసిన వాడెవరున్నాడో వాడే గృహస్థు అని పెంచుకుంటాడు. కాబట్టి నాకు తెలిసున్న ధర్మం నేను తల్లిదండ్రులను అలా పూజిస్తాను. అందుకే పెళ్లి కొడుక్కి స్నాతకం చేసేటప్పుడు చెప్తారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇవి చెప్పి గృహస్థాశ్రమంలోకి పంపిస్తారు. తల్లిదండ్రుల కన్నా పూజనీయులు లోకంలో ఎప్పుడూ ఎక్కడా ఉండరు. అంతటి పూజనీయులు తల్లిదండ్రులు. కాబట్టి నీకు సరి అయిన జ్ఞానము కలగకపోవడానికి కౌశిక, నీకు ముందు కోపం రావడం, తర్వాత పశ్చాత్తాపడుతూ ఉండడం, ఇలాంటివి కలగడానికి కారణం ఏమిటో చెప్పమంటావా? ఇప్పుడు చెప్తున్నాను, శ్రద్ధగా విను. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండ తప్పగాన అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చిందుండవై సదాధ్యాయన శీలత వారియనుజ్ఞలేక ఏకాంతమ ఎమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. నీ తల్లిదండ్రులకి నువ్వు ఒక్కడివే కొడుకువి. నీ తల్లి తండ్రి వాళ్ళ ప్రేమంతా నీ మీద పెట్టుకున్నారు. నువ్వు వాళ్ళిద్దరినీ విడిచిపెట్టేసి నువ్వు తపస్సు చేస్తున్నానన్న పేరుతో చెట్టు కింద కూర్చుని అమ్మాయిని చేసుకుంటూ జపం చేసుకుంటూ కూర్చున్నావు. వాళ్ళిద్దరూ నీ కోసం ఏడిచి 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 చిట్ట చివరికి ఏమైపోయారో తెలుసా? నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా ఆ ముదుసళ్ళ ఉగ్ర శోకవహ్ని నర్పవయ్యా. ఏడిచి 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 నీ తల్లిదండ్రులిద్దరికీ కళ్ళు పోయి వాళ్ళు వస్తువుల్ని చూడలేక ఇంకా ఏడుస్తూనే ఉన్నారు నీకోసం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ తల్లిదండ్రుల సేవ చేయడం మొదలుపెట్టు. నీ తల్లిదండ్రుల సేవ చేస్తే నీకు అసలు ఎలా బ్రతకాలన్నది నీకే అర్థం అవుతుంది. కాబట్టి మాతాపితరుల సేవ చెయ్యడం మొదలుపెట్టు. ఇవాళ కలియుగ ప్రభావం ఎక్కడుందంటే, నేను మీతో ఒక పరమ యథార్థం చెప్తున్నాను. నేను ఊళ్ళు వెళ్ళినప్పుడు గోపాలకృష్ణ గారికి కూడా తెలుసు, ఆయన కూడా నా పక్కన ఉన్నారు.
తల్లిదండ్రులు వచ్చి నా దగ్గర ఏడిచినటువంటి ఆ సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఇవాళ అర్థం పర్థం లేనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు పెరిగిపోయి వాళ్ళకే శాస్త్ర పరిజ్ఞానం లేక ఒక్క కొడుకు ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ కొడుకుల్ని దూరం చేసేసి బ్రహ్మచారులుగా మార్చేస్తుంటే ఆ పిల్లలు ఇంటికి రాకుండా ఉంటే ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్న ఏడుపు ఎంత ఏడుస్తున్నారో ఆ బిడ్డల కోసం. అంత అన్యాయంగా మారుస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. మొట్టమొదట వాళ్ళు భారతం చదువుకుని వాళ్ళు నేర్చుకోవాలి. తల్లిదండ్రుల్ని బాధ పెట్టి పిల్లల్ని అలా మార్చకూడదు అన్న విషయాన్ని. కాబట్టి నీ తల్లిదండ్రులను ఉద్ధరించవయా, ముందు వాళ్ళు చెప్పిన మాట విను, వెళ్ళి వాళ్ళ సేవ చెయ్యి, తర్వాత జపం చేద్దు కానివి, తర్వాత తపస్సు చేద్దు కానివి. వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళు గాలికుండి కళ్ళు పోయి వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు చెట్టు కింద కూర్చుని జపం చేస్తే తపస్సు చేస్తే వృద్ధిలోకి వచ్చాను అనుకుంటున్నావా? ఇది అందరికీ అన్వయం అవుతుంది. అందుకే ఇక్కడ ఈ దేశంలో 2 రకాలైన ఆదాయాలు ఉంటాయి. ఒకటి జేబులో వేసుకునే ధనం, రెండోది మానసికమైన ధనం. ధనం కోసం ఎక్కడికైనా వెళ్ళడం తప్పు కాదు, కానీ అసలైన ధనం ఏదంటే మాతాపితరుల సేవ. వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడో ఉండడం, వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళలా బతుకుతుండడం కన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి మీ తల్లిదండ్రుల సేవ చెయ్యి అని చెప్పి, ఇంతసేపటి నుంచి నువ్వు అడిగావు కదూ, ఇప్పుడు చెప్తున్నాను రహస్యం. నేను ఇన్ని తెలిసున్నవాడనై కూడా నీ తల్లిదండ్రులు ఏడిచి కళ్ళు పోయాయన్న విషయం కూడా ఇక్కడ ఉండి నేను పసిగట్టగలిగాను. ఈ దోషం ఏమిటో పసిగట్టగలిగాను. ఇంత శక్తి ఉన్నవాణ్ణి 4వ వర్ణంలో ఎందుకు పుట్టానని కదా నీ అనుమానం. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను గత జన్మలో బ్రాహ్మణుణ్ణి, బాగా శాస్త్రాలు చదువుకున్నాను. ఆ శాస్త్రం చదువుకున్నప్పుడే ధనుర్వేదం కూడా చదువుకుని ధనస్సు బాణాలు చేత పట్టుకుని ఒక ఆశ్రమ ప్రాంగణంలో వేటాడడానికి వెళ్ళాను. అక్కడ ఒక పొదలలో ఒక జింకలా కనపడింది, బాణం వేశాను. ఆ బాణం వెళ్ళి ఆ మునికుమారుడికి తగిలింది. ఆ మునికుమారుడు వెంటనే శరీరాన్ని విడిచిపెడుతున్నాడు. నేను గబగబా వెళ్ళి, చూడలేదయ్యా, నీ మీద బాణం వేశాను, నన్ను మన్నించు అన్నాను. ఆయన అన్నాడు, ధర్మం తప్పావు, నువ్వు బ్రాహ్మణుడివి, 10 మందికి శాస్త్రం చెప్పవలసిన వాడివి, నీకు ధనస్సు విల్లమ్ములు ఎందుకు? నువ్వు ధనస్సు బాణాలు పట్టుకుని యుద్ధానికి రావచ్చా? ద్రోణాచార్యులు వారు చేసిందే చేశాడు. నువ్వెందుకు వచ్చావు వేటకి? నువ్వెందుకు వేసావు బాణం? నీ ధర్మం నువ్వు తప్పిపోయావు కనుక ఇక మళ్ళీ బ్రాహ్మణ ధర్మాన్ని అనుష్ఠించే అవకాశం లేకుండా 4వ వర్ణంలో పుట్టొచ్చే జన్మలో భ్రష్టుడివై కిందకెడుతున్నావు అంటాడు. అంటే అప్పుడు నేను బెంగ పెట్టుకుని ఆయన పాదముల మీద పడి ఏడిచాను, అయ్యా నన్ను రక్షించండి అని అడిగాను. దాని వలన నిన్ను ఒక శూద్రుగా తలపనే రఘుణాకరా, నీ చరిత్రమున్ కనమది అద్భుతం వలస కావున ఎయ్యది కారణంబుగా ననరగనిట్టి జన్మమునందితి చెప్పము భూత భావి వర్తనములయందు నీకు విదితంబులుగా నివి కల్గవిమ్మి అని కదా అడిగావు. నీకు ఎలా తెలుస్తున్నాయి ఇన్ని విషయాలని కదా అడిగావు. దానికి జవాబు చెప్తున్నాను చూడు. నేను బ్రాహ్మణుడిగా ఉండి 4వ వర్ణంలోకి వచ్చేసిన ఈ జన్మలో మునికుమారుడి శాపం వలన నేను అదే మునికుమారుడి పాదాల మీద పడి శాప విమోచనాన్ని అడిగాను. అదృష్టం ఏమిటంటే ఆ మునికుమారుడు బతికాడు. ఆయన అప్పటికి మాత్రం ప్రాణ సంకటంలో ఉండి నేను ఏడిచానని బ్రాహ్మణ కోపం వెంటనే పోవాలి. కాబట్టి ఆయన వెంటనే నాకు శాప విమోచనాన్ని ఇచ్చాడు. ఎరగక తప్పు చేసితి సహింపగదే కడు దుర్భవంబునన్ పరుపపమయ్య నావుడు కృపన్ మునినాథుడు తప్పది విధం బెరుపకులంబునందు జనించియు ధర్మములెల్ల నిమ్ముగా నిరిగెదవు తల్లిదండ్రులకు ఎంతయు ప్రీతియునట్టు భక్తితో. ఒకసారి నా నోటి వెంట వచ్చిన మాట పోదు, తప్పదు, నువ్వు 4వ వర్ణంలో పుడతావు వచ్చే జన్మలో. కానీ నువ్వు ఇంత ఏడుస్తున్నావు, తప్పు తెలుసుకున్నావు, అందుకే నీకు ఒక వరం కూడా ఇస్తున్నాను. వచ్చే జన్మలో నువ్వు 4వ వర్ణంలో పుట్టినప్పటికీ ఏ వర్ణంలో వాళ్ళు ఏ ధర్మం ఆచరించాలో బాగా తెలుసుకుని నీ వర్ణానికి సంబంధించిన ధర్మాన్ని నువ్వు పాటించి తల్లిదండ్రుల సేవ చేసి తత్కారణము చేత బ్రాహ్మణుల కన్నా గొప్పగా ధర్మమునందు నిష్ఠుడవై నిలబడగలుగుతావు. దాని వలన నీకు పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది. పూర్వజన్మలో ఏమైందో కూడా నీకు జ్ఞాపకం ఉంటుంది. అందుకని నీకు నేను ఇలా అనుగ్రహిస్తున్నానన్నాడు. అదృష్టం, ఆ మునికుమారుడు బ్రతికాడు. కానీ నేను 4వ వర్ణంలోకి వచ్చాను.
మునికుమారుడి యొక్క వరం చేత నాకు గత జన్మ జ్ఞాపకం ఉంది. అందుచేత నేను గతంలో శాస్త్రం చదువుకోవడం వల్ల, తప్పు ఒప్పుకోవడం వల్ల ఈ జన్మలో తల్లిదండ్రుల సేవ చేసి ధర్మం గురించి బాగా తెలుసుకోగలిగాను. కాబట్టి ఓ కౌశికుడా, నువ్వు కూడా నీ తప్పుని వెంటనే దిద్దుకో. బ్రహ్మచారివి, ఉత్తరక్షణం ఇంటికెళ్ళి ముందు మాతాపితరుల సేవ చేయి. చక్కగా వాళ్ళ సేవ చేసి ప్రబోధాన్ని తెలుసుకొని అప్పుడు జీవితంలో అనుష్ఠించడం నేర్చుకో. నీకు సమస్తమైన వేదముల యొక్క సారాంశాన్ని, మహర్షుల యొక్క తీర్పుని చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. బ్రాహ్మణుడిగా పుట్టాను కదా అని కోపంతో బతికేద్దాం అనుకుంటున్నావేమో. బ్రాహ్మణుడిగా పుట్టడం, బ్రాహ్మణుడిగా చచ్చే వరకు నిలబెట్టుకోవడానికి. బ్రాహ్మణుడిగా పుట్టడం బ్రాహ్మణ్యాన్ని పోగొట్టుకోవడానికి కాదని గుర్తుపెట్టుకో. తీర్పు ఏం చెప్పారో పెద్దలు చెప్తున్నాను విను. పాపవర్తనుండు బ్రాహ్మణుండయ్యను నిజము శూద్రు కంటే నీచతముడు. సత్య శౌచ ధర్మశాలి శూద్రుండయ్యో అతడు సద్విజుండయ్యనిరి మునులు. బ్రాహ్మణుడిగా పుట్టి బ్రాహ్మణ కుటుంబంలో తండ్రి ఉపనయనం చేసిన తర్వాత సంధ్యావందనం చేయక, గాయత్రీ మంత్రం చేయక, రామాయణం చదవక, భారతం చదవక, భాగవతం చదవక, ధర్మం అంటే తెలియక, ధర్మమునందు అనురక్తి లేక పాపభూయిష్టమైన జీవితాన్ని స్వార్థం కోసం బ్రతికినటువంటి వాడు బ్రాహ్మణుడిగా పుట్టి బ్రాహ్మణుడిగా అనిపించుకున్నప్పటికీ వాడు శూద్రుడి కన్నా నీచుడే, ఇంకా అంతకన్నా కిందకెళ్ళిపోయిన వాడే. 4వ వర్ణంలో పుట్టినప్పటికీ తన ధర్మాన్ని తాను అనుష్ఠిస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ శౌచంతో బ్రతికిన వాడు ఎవడున్నాడో వాడు బ్రాహ్మణుడి కన్నా గొప్పవాడే. ఇది నా మాట కాదు, సమస్త మహర్షుల యొక్క తీర్పు కౌశిక. అందుకని అలా పాడైపోకు, వెళ్ళి తల్లిదండ్రుల్ని సేవించు, జీవితాన్ని ఒబ్బిడి చేసుకో అన్నాడు. వెంటనే ఆ కౌశికుడు అన్నాడు, అతులిత పుణ్యమూర్తివి, కృతాత్ముడవిందును నీవు ధర్మమూర్జితముగా ఎప్పుడే మరక చేయుచునుండుము. నిత్య శోభన స్థితి వెలుగొందు నేను భవదీయ సమాగతి చేసి ధర్మ సుస్థితమతినైతి నన్ననుమతింప గుణాకరా పోయి వచ్చేదన్. ఎంత సంతోషంగా ఉందోనయ్యా ధర్మవ్యాధుడా, నిన్ను చూస్తే. అతులిత పుణ్యమూర్తివి, పోల్చి చెప్పడానికి వీలు లేనంత పుణ్యాన్ని సంపాదించిన వాడివి. కృతాత్ముడవైతివి, నీకు ధర్మము బాగా తెలుసు, ధర్మ సూక్ష్మాలు. చక్కగా నువ్వు వృద్ధిలోకి వచ్చి సమస్త శోభనములను పొందు. నిన్ను కలవడం వల్ల నాకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది. ఎవరు ఏది పట్టుకోవాలో, పట్టుకుని ఎలా తరించాలో అర్థమైంది. కాబట్టి నేను కూడా నా జీవితాన్ని ధార్మికమైన మార్గంలో చక్కదిద్దుకుంటాను. కాబట్టి నేను కూడా బయలుదేరి వెళ్ళి వస్తానని ఆ మహానుభావుడైనటువంటి కౌశికుడు ఆ ధర్మవ్యాధుని వలన ప్రబోధాన్ని పొంది ఉత్తమమైన జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నవాడై తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన బ్రాహ్మణ ధర్మాన్ని ఆయన పాటించి ఆయన తరించిపోయాడు అని గుర్తించవలసి ఉంటుంది. ధర్మరాజా, ఈ సమస్త లోకము ధర్మమును ఆశ్రయించి ఉంటుంది. ఆ ధర్మము వర్ణాశ్రమములను బట్టి ఉంటుంది. కాబట్టి అది తెలుసుకుని బ్రతికిన నాడు ఎవ్వరైనా తరించవచ్చు. ఒక పతివ్రత ధర్మాన్ని ఆచరించి అంత శక్తి పొందింది. 4వ వర్ణంలో ఉన్న ధర్మవ్యాధుడు తన ధర్మాన్ని పట్టుకుని తానంత గొప్పవాడయ్యాడు. తాక్షుని వంటి మహర్షులు తమ ధర్మాన్ని పట్టుకుని వాళ్ళంత గొప్పవాళ్ళయ్యారు. ఒక్కొక్క రాజు తాను పట్టుకోవలసిన ధర్మాన్ని పట్టుకుని తానంత గొప్పవాడయ్యాడు ఆ రాజు. కాబట్టి ఆ వైనుడన్న రాజు అంత గొప్పవాడయ్యాడు కదా అత్రి మహర్షికి దానం చేసి. కాబట్టి ఎవరు ఎలా బ్రతకాలో అలా బ్రతికితే, ఆ ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటే ఎవ్వరైనా చిట్ట చివరికి చేరేది పరమేశ్వరుణ్ణే తప్ప ఎప్పుడూ కూడా ఒకళ్ళు ఇంకొకళ్లతో పోటీలు పెట్టుకుని వీళ్ళు వాళ్ళలా వాళ్ళు వీళ్ళలా బతకాలన్న తాపత్రయాలు పెట్టుకోక్కర్లేదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే అందరూ పరమేశ్వరుణ్ణి చేరుతారు తప్ప పరమేశ్వరుడు ఎప్పుడూ కృతకంగా భేదకల్పన చేసి ఎవరిని పాడు చెయ్యాలని వ్యవస్థ నిర్మాణము చెయ్యాలని గుర్తుంచుకో అని ధర్మరాజు గారికి మహానుభావుడైనటువంటి మార్కండేయ మహర్షి ప్రబోధం చేసి, అగ్నిహోత్రుడు తపస్సు ఎందుకు చేశాడని అడిగాడు ధర్మరాజు గారు. ఎందుచేత అంటే అగ్ని సమస్త పుణ్యములకు ఆయనే కారకుడు, ఆయన్ని అశౌచం అంటదు అగ్నిహోత్రుడిని. ఏది ముట్టుకుని ఉన్నా అగ్ని పవిత్రుడే. అలా ఉండేటటువంటివి నీటికి కూడా ఇంకా అప్పుడప్పుడు అపవిత్రమైన వస్తువుని పట్టి ఉంటే అపవిత్రంగా ఉందంట. అవి ఆ మైల నీళ్లు వస్తున్నాయి తప్పుకోండి అంటారేమో. ఏదో ఏ మృత శౌచం ఉన్నటువంటి గృహంలో బట్టనో పిడిస్తే కొంచెం దూరంగా పెడతారేమో ఒకవేళ. కానీ అగ్నిహోత్రానికి అలా లేదు. శవాన్ని కాలుస్తున్నా అగ్ని పవిత్రమే.
శవాగ్ని ఉండదు, శవాన్ని కాలుస్తున్న అగ్నిహోత్రం పవిత్రంగా ఉంటుంది. అటువంటి అగ్ని తపస్సు ఎందుకు చేశాడు అని అడిగారు. అగ్నిహోత్రుడికి దేవతలకి హోమద్రవ్యాలు పట్టుకెళ్ళి ఇచ్చి హవిస్సులు ఇచ్చి 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 ఆయనకి ఒకానొక కాలంలో విసిగెత్తిపోయింది. ఎన్నాళ్ళు చేయని పని, అందరూ హోమం చేస్తుంటారు, స్వాహ అంటుంటారు, ఎవరి పేరు చెప్తే వాళ్ళకి పట్టుకెళ్ళి ఇస్తూ ఉండాలి దేవతలకి. కాదు, నేను హాయిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటానన్నాడు అని ఆయన అకస్మాత్తుగా ఎవరికీ కనపడకుండా అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆయన కూడా తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తపస్సులో మనశ్శాంతిని పొందాడు. ఆ తపస్సులో శరీరం అంతా బాగా శిథిలమైపోయింది, చిక్కిపోయాడు. అలా చిక్కిపోయిన తర్వాత ఆయనకి ఒకానొక నాడు ఆలోచన వచ్చింది. చాలా కాలం అయిపోయింది అప్పటికి. అలుకబియింతొలంగి విపినంతర భూమికి వచ్చి ఇట్లునే వెలుగకయున్నచో భువన వృత్తము సర్వము నిల్చినన్ జలరుహసూతి వేరొకని జయ్యన నగ్ని పదంబునందుతా నిలుపకయున్నే నేనిచట నిల్చుట పోలదు పోయదన్ వెసన్. నేను అగ్నిహోత్రుణ్ణి, సమస్త లోకాలు నా మీద ఆధారపడతాయి కదా. ఎవరైనా పదార్థాన్ని వండుకోవాలంటే అగ్నిలో వండుతారు. పితృదేవతలకి కవ్యాన్ని పంపించాలి అంటే అగ్నిహోత్రంలోనే వేలుస్తారు. అలాగే దేవతలకి ఏదైనా పదార్థాన్ని పంపాలి అంటే హవ్యాన్ని అగ్నిహోత్రంలోనే వేలుస్తారు. అటువంటిది నేను ఇక్కడ ఉండిపోతే లోకమంతా కష్టాల పాలైపోతుంది, ధర్మం నిలబెట్టడం కష్టం అవుతుంది. అయినా నేను ఇలా అడవికి వెళ్ళిపోతే బ్రహ్మగారు ఊరుకుంటారా? ఆయన ఈ పాటికి అగ్నిహోత్రుడిగా పదవిలో వేరొకరిని నియామకం చేసి ఉంటాడు. ఏం జరుగుతోందో చూద్దామని బయలుదేరి వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి బ్రహ్మగారు చూశాడు. అగ్ని కనపడకుండా వెళ్ళిపోయాడు అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి. ఆయనకి తెలియదు సృష్టికర్త కాబట్టి అంగిరస మహర్షిని తీసుకొచ్చి అగ్నిహోత్ర పదవి యందు కూర్చోబెట్టారు. కూర్చోబెడితే దిక్పాలకులు కదూ, వాళ్ళందరూ ఆగ్నేయ దిక్కుకి పరిపాలకుడు. అంగిరసుడు అగ్నిహోత్రుడిగా ఉన్నాడు, విశేషమైన తేజస్సుతో వెలుగొందుతున్నాడు. 3 లోకాలు ఆయన్ని కీర్తిస్తున్నాయి. వచ్చాడు అంతకుముందు పదవిలో ఉన్న అగ్ని వచ్చి చూశాడు, చూసి తొలగిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈయన పిలిచాడు అంగిరసుడు, గబగబా వెళ్ళి రండి ఏం అలా వెళ్ళిపోతున్నారు నన్ను చూశాన్నాడు. నేను తప్పు చేశాను, తపస్సు చేసుకోవాలని కోరిక పుట్టి ఎవరికీ చెప్పకుండా దేవతలకి ఎన్నాళ్లు పట్టుకెడతాను హవిస్సు అని అలక పొంది వెళ్ళిపోయాను. బ్రహ్మగారు నిన్ను పదవిలో పెట్టేశారు. ఇప్పుడు నువ్వు అందరి చేత కీర్తింపబడుతున్నావు, నువ్వే అర్హుడివి, నువ్వు ఉండు అగ్నిహోత్రుడిగా. నేను వెళ్ళిపోతున్నానని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈయన పరుగున వచ్చాడు. వచ్చి అలా అనకండి, మీరే అగ్నిహోత్రుడు, మీరు ప్రధానమైన అగ్ని, నేను 2వ అగ్నిగా నేను ఉంటాను, మీరు మొదటి అగ్నిగా ఉండండి అన్నాడు. అంటే అగ్నిహోత్రుడు అన్నాడు, కాదు అంగిరస మహర్షి, నువ్వే మొదటి అగ్నిహోత్రుడుగా ఉండు, నేను రెండవ అగ్నిహోత్రంగా ఉంటానన్నాడు. ఆఖరికి ఇద్దరి మధ్య సంవాదం నడిచింది. అంగిరస మహర్షి అంగీకరింపజేశారు అగ్నిహోత్రుడి చేత. నువ్వు పెద్దవాడివి, మొదటి నుంచి ఉన్నవాడివి, కాబట్టి నువ్వే మొదటి అగ్ని, నేను 2వ అగ్ని అన్నాడు. కాబట్టి నన్ను కుమారుడిగా భావించు అంటే అంగిరసుణ్ణి కుమారుడిగా స్వీకరించి 2వ అగ్నిని చేశాడు, తాను మొదటి అగ్ని అయ్యాడు. మీకు ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. మొదటి అగ్ని ఏమిటి, 2వ అగ్ని ఏమిటి? ఒకటే కదా అగ్ని, ఇన్ని అగ్నులు ఎలా ఉంటాయండి? అలా ఉండదు కదా లోకంలో. మొదటి అగ్ని 2వ అగ్ని అన్నమాట ఎందుకు వచ్చింది? ఇది చెప్పకుండా దాటేడు కదా అని అనుమాన పడుతుంటారు, నాకు తెలుసు. అయితే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే యథార్థమునకు అగ్నులు 3. అవి అంగిరస మహర్షి యొక్క వంశంగా విస్తరిల్లాయి తరువాతి కాలంలో. అవే త్రేతాగ్నులు అంటారు. 3 అగ్నులకి త్రేతాగ్నులని పేరు. అవి గార్హస్థ్యము, దక్షిణాగ్ని, ఆహవనీయము అని 3 అగ్నులు. వీటి గురించి భారతంలో వివరణ చేయలేదు ఆరణ్య పర్వంలో. నేను మీకు ఆ విషయాన్ని చెప్తే మీకు కొంత తృప్తి కలుగుతుంది అన్న భావన చేత నేను మీతో మనవి చేస్తున్నాను. అది గార్హస్థ్యాగ్ని అన్నదాన్నే ప్రజాపత్యాగ్ని అంటారు. అగ్నిహోత్రం చేయడానికి అధికారం యథార్థానికి అందరికీ ఉంటుంది. చాతుర్వర్ణములకు అగ్నిహోత్రం ఉంది. ప్రత్యేకించి బ్రాహ్మణ గృహంలో అగ్నిహోత్రం నిరంతరం ఉండాలి. అందుకే రాత్రి 1 గంటకి సుముహూర్తం అయినా కూడా అగ్నిహోత్రం చేయిస్తారు, ప్రధాన హోమం చేస్తారు రాత్రి. ఆ ప్రధాన హోమం చేసినప్పుడు అగ్ని ఎక్కడి నుంచి తేవాలంటే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తెచ్చుకుంటాడు కొడుకు. తండ్రి గారి దగ్గర అగ్నిహోత్రం ఉంటుంది. తండ్రి గారి దగ్గర అగ్నిహోత్రం అంటే ఎప్పుడు ఇంట్లో అగ్నిశాల అని ఉంటుంది. ఆ అగ్నిశాలలో ఒక కుండ ఉంటుంది. ఆ కుండం గుండ్రంగా ఉంటుంది. ఆ గుండ్రంగా ఉన్న కుండంలో ఎప్పుడు అగ్ని రగులుతూ ఉంటుంది.
దాన్ని రక్షిస్తూ ఉంటారు. భార్య కర్తవ్యం ఏమిటంటే ధర్మపత్నిది అటొచ్చి ఇటొచ్చి అటెళ్ళి ఇటొచ్చి అందులో కొంచెం ఊక వేస్తూ ఉంటారు, అది రగులుతూ ఉంటుంది. ఆ రగులుతున్నటువంటి అగ్ని ప్రాజాపత్య అగ్ని, లేకపోతే దాన్నే గార్హస్థ్య అగ్ని అంటారు. ఈ అగ్ని ఎప్పుడు నిధనం చేస్తారంటే ఏ గృహస్థు జీవితాన్ని ప్రారంభించాడో ఆ గృహస్థు శరీరం పడిపోయినప్పుడు ఈ అగ్నినే కొడుకు ముందు పట్టుకెళ్ళి అందులోనే శరీరాన్ని కాలుస్తాడు. ఇన్నాళ్ళు నిన్ను ఆరాధన చేశాడు, ఇందులోనే నిన్ను మళ్ళీ నేను కూడా హవిస్సుగా పడేస్తున్నాను మా నాన్నగారి శరీరాన్ని, ఈయన్ని దేవతలకు అప్పచెప్పేమని ఆ అగ్నిహోత్రంలో పడేస్తాడు. కాబట్టి ఆ అగ్నికి గార్హస్థ్యాగ్ని అని పేరు. దక్షిణాగ్ని అని వేరొక కుండం ఉంటుంది. ఆ కుండం అర్ధచంద్రాకారంగా దక్షిణ దిక్కున ఉంటుంది. అందులో ఈ గార్హస్థాగ్నిలోంచి అగ్నిని తీసి అందులో వేస్తారు. వేసి కొన్ని ప్రత్యేక తిథుల యందు హోమం చేస్తారు. అమావాస్య అటువంటి వాటికి హోమం చేస్తే అందులో పితృదేవతలకి చిన్న చిన్న దేవతలు, పెద్ద పెద్ద దేవతలు కాకుండా చిన్న చిన్న దేవతలు ఉంటారు కొంతమంది, ఆ చిన్న చిన్న దేవతలందరికీ కూడా అందులోంచి దక్షిణాగ్ని, దక్షిణ దిక్కున ఉన్నటువంటి కుండంలోంచి చేస్తారు. అది అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అలాగే మూడవ అగ్ని ఉంటుంది, అది ఆహవనీయాగ్ని అని పిలుస్తారు. అదే హవనం చేస్తున్నారండి అంటారు. మీరు ఎప్పుడైనా యజ్ఞశాలలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు చూస్తే హవనం జరుగుతోంది అంటారు. హవనం జరుగుతోంది అంటే దాని గుర్తు ఏమిటంటే యజమాని యొక్క అగ్నిహోత్రంలోంచి తీసుకొచ్చి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి చతురస్రాకార కుండంలో వేస్తారు. వేసి రగల్చి మంత్రయుక్తంగా పెద్ద పెద్ద దేవతల్ని పిలుస్తారు. వాజపేయము, అతిరుద్రము, లేకపోతే ఏదో అటువంటి పెద్ద పెద్ద యాగాలు చేస్తున్నప్పుడు దేవతల్ని పిలిచి అందులోంచి హవిస్సులు ఇస్తారు. అలా ఇచ్చినటువంటి దాన్ని ఆహవనీయాగ్ని అని పిలుస్తారు. ఇందులో మళ్ళీ ఒక చిత్రం ఉంది. 3 అగ్నుల్ని ఆరాధన చేసినటువంటి వాణ్ణి త్రేతాగ్ని శ్రౌతి అని పిలుస్తారు. 3 అగ్నులు ఉంటాయి. అంటే ఈ అగ్ని కుండ ఉంటుంది, ఆ కుండ ఉంటుంది, ఆ కుండ ఉంటుంది. ఆయన అమావాస్య నాడు అందులో హోమం చేస్తాడు. ఎక్కువగా అవతల కుండంలో ఆ ఆహవనీయాగ్నిలోకి పెద్ద పెద్ద యాగాలు చేస్తుంటాడు. ఇలా 3టిని కూడా ఆరాధన చేస్తూ అగ్ని ఆరాధన చేసేటటువంటి వాడిని త్రేతాగ్ని శ్రౌతి అని పిలుస్తారు. 2 అగ్నులను అంటే దక్షిణాగ్నిని ప్రాజాపత్య అగ్నిని, ఈ రెండిటిని ఆరాధన చేసేటటువంటి వాడిని ఆహితాగ్ని అని పిలుస్తారు. ఇది కాకుండా ఇంకా చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు చేస్తారు. అలా చేసిన వాడిని దీక్షితుడు అంటారు. అలా చేసిన వాడికి పేరు చివర దీక్షితులు అని వచ్చేస్తుంది. ఇంకా గౌరవార్థం ఏం చేస్తారంటే లౌకిక నామాన్ని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టి దీక్షితులు గారు వస్తున్నారంటే ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా అటువంటి యజ్ఞాలు చేస్తుంటారు. అందుకని ఆ పేరు చివర దీక్షిత శబ్దం కలుస్తుంది. కలిసి దీక్షితుల వారు వస్తున్నారు, దీక్షితుల వారు వస్తున్నారు అంటూ ఉంటారు. అంత పెద్ద యజ్ఞం చేస్తే దీక్షిత శబ్దం వేస్తారు. యజ్ఞము చేసి సోమయాజి అవుతాడు. అప్పుడు పేరు పక్కన సోమయాజి చేరుతుంటుంది. ఇక తిక్కన సోమయాజి. అది అంతా అగ్ని సంబంధం. అగ్ని చేత పొందుతారు. అందుకని మొదటి అగ్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే యథార్థముగా ఈ లోకమంతా ఉన్నటువంటి అగ్ని. రెండవ అగ్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రాజాపత్యాగ్ని అని. గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే పెట్టుకున్న అగ్ని, అందులోంచి దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని వస్తుంటాయి. కాబట్టి అగ్నులుగా ప్రవర్తిల్లడం, అంగిరసుని యొక్క వంశం వర్ధిల్లి అనేక మంది పుట్టారు. అంటే వాళ్ళందరూ ఈ అగ్నులుగానే మారారు. ఇందులో మళ్ళీ ఒక్కొక్క యజ్ఞం చేసినప్పుడు ఒక్కొక్కరికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. కొందరికి మొదటి పూజ చేస్తే కానీ చేయకూడదు, అలా చెయ్యకుండా యజ్ఞం చెయ్యాలి. అలాగే కొన్ని యజ్ఞాలు ఉంటాయి. ఆ యజ్ఞం చేస్తే దక్షిణ ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం వచ్చింది అనుకోండి, అటువంటి పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినప్పుడు ఆత్రేయ సగోత్రీకుల్ని తీసుకెళ్లి మొట్టమొదట వారికి ఇస్తారు ఆ తాంబూలాన్ని. వాళ్ళు యజ్ఞంలో ఋత్విక్కుగా ఉన్నా ఉండకపోయినా కూడా ఆత్రేయ సగోత్రీకులకి అంత గౌరవం ఉంది. వారిని తీసుకెళ్లి ఆత్రేయ సగోత్రీకులు ఎవరైనా మంటపంలో ఉంటే ఉన్నారా అని అడిగి ప్రథమ తాంబూలం ఇస్తారు. కొన్ని పెద్ద పెద్ద యజ్ఞాల్లో ఆత్రేయ సగోత్రీకులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి ఆ తాంబూలం అని. ఒక్కొక్క గోత్రానికి అలా శక్తి ఉంటుంది. కాబట్టి తాను ఏ గోత్రంలో పుట్టాడో ఆ గోత్ర గౌరవం ఏమిటో తెలుసుకుని ఉండాలి లోకంలో. కాబట్టి ఆ అగ్ని, రెండవ అగ్ని, మొదటి అగ్ని అన్న మాటలు అందుకు వచ్చాయి.
కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుడిగా ఉన్నాడు, అంగిరసుడు రెండవ అగ్నిహోత్రుడుగా ఉన్నాడు, రెండవ అగ్నిగా ఉన్నాడు. ఇలా వీళ్ళు చక్కగా వర్ధిల్లుతున్నారు. లోకం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఒకానొకప్పుడు మళ్ళీ ఒక చిత్రం జరిగింది. అగ్నిహోత్రుడికి మళ్ళీ కోరిక పుట్టింది. ఎన్నాళ్ళు మళ్ళీ ఏదో తపస్సుకు పోయిన వాడిని ఆ తపస్సు చేసుకోకుండా ఏమవుతోంది లోకంలో, లోకం ఎలా ఉంది, నా పదవిలో ఎవరినన్నా పెట్టారా చూడ్డానికి వచ్చాను, అబ్బా మళ్ళీ విసుగొస్తోంది ఈ పట్టికెళ్ళడం, దేవతలకి ఈ హోమద్రవ్యాలన్నీ ఇవ్వడం. ఇలా కాదని చెప్పి ఒక రోజున అధర్వుడు, అంటే అక్కడే హోమం చేసేటప్పుడు సాయం చేసేవాళ్ళు ముఖ్యమైన వాళ్ళు నలుగురు ఉంటారు. అందులో అధర్వుడు ఒకడు. బ్రహ్మస్థానం ప్రధాన స్థానం. ఆ అధర్వుడికి తన స్థానాన్ని అప్పగించి దేవతలకి హోమద్రవ్యాలను అందచేయమని నియామకం చేసేసి ఆయన సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన సముద్రం లోపలికి వెళ్ళిపోతే దేవతలందరూ వెతుక్కున్నారు. ఏడి అగ్నిహోత్రుడు మళ్ళీ కనబట్టలేదు, ఎక్కడికి వెళ్ళాడని వెతికారు. వెతికితే చేపలు చెప్పేశాయి, మా దగ్గరికి వచ్చాడు, సముద్రపు అడుగును ఉన్నాడు, ఇక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు అన్నాయి. వెంటనే అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. అలా కూర్చుంటే ఎలాగయ్యా, బయటికి రమ్మన్నారు. ఆయనకి మీకు ఎవరు చెప్పారు నేను ఇక్కడ ఉన్నానని అడిగాడు. చేపలు చెప్పాయన్నారు. లోకంలో మీతో చెప్పారు, పరదేవతా శాసనం ఒకటి నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఊహ చేస్తారు ఇది జరగాలి లోకంలోని, దానికి అనుగుణంగా నడుస్తుంటాయి ఇవన్నీ. అప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు, మీరు నేను దాక్కుంటే సముద్రంలో తపస్సు చేసుకుంటుంటే చెప్పేశారు దేవతలకి, కాబట్టి నిర్దాక్షిణ్యంగా పట్టి చంపేసేది ఏదైనా ఉంటే మిమ్మల్ని లోకంలో. సరికదా, బ్రాహ్మణులు కూడా మిమ్మల్ని తింటారు కొన్ని చోట్ల. అందుకే చాప శాకాహారం అని తింటారు, జలపుష్పం అని తింటారు ఒరిస్సా అటువైపు. కాబట్టి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతారు. మిమ్మల్ని పట్టుకుంటుంటే ఎంతటి వాడు కూడా మనసు విచలితం అయిపోదు. చేపలు పడుతున్నారు అనుకోండి, చాలా సాధారణమైన విషయం కింద చూస్తారు. సరిగదా, దగ్గరికి వెళ్ళి చూస్తారు ఏం పడ్డాయో. కొత్తగా ఆ వల ఈడ్చుకొచ్చాడు అనుకోండి, యువతలకి కొంచెం రక్తం చూస్తే భయపడేవాడు కూడా వెళ్ళి చక్క చూస్తాడు. అంటే వల్ల అది కొట్టుకుంటుంటే అదో సరదాగా ఉంటుంది. దాన్ని పీకడం, బుట్టలో బరాయడం, వీడు చూస్తూ ఉంటాడు. వీడేం చేపలు తిండవు కానీ చూస్తూ ఉంటాడు. వల వేసి చేపలు లాగుతుంటే చూడడం అదో సరదా. కాబట్టి లోకంలో హింస బాగా జరిగేది నీ మీద. అందుకే కోరి కోరి ఎక్కడైనా నీళ్లు తగ్గుతున్నాయంటే వలట్టుకు వెళ్ళిపోతారు. సముద్రం అన్నా సరే వలట్టుకు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడెక్కడ ఉన్న వాటినో ఈడుచుకొస్తారు. ఈడుచుకొచ్చి 1480 కిలోల మాంసం ఉంది, ఇంత కమ్ముడు పోయిందని పేపర్లో పెద్ద ఫోటో, దాన్ని అమ్మేస్తూ ఉంటారు. దాన్ని ముక్కలు కోసేసి తింటూ ఉంటారు. కాబట్టి హింస మీయందే జరుగుతుందని అగ్నిహోత్రుడి శాపం. అందుకని శాపాలను అంతలా పడుతుంటారు, ఎండబెడుతుంటారు, వాటిని ఏదో బండలకి రాస్తూ ఉంటారు. సరే ఏదో చూసిన మటుకు చెప్పాను, తెలిసి మాత్రం కాదు. కాబట్టి అవన్నీ కూడా అలా శాపాన్ని పొందాయి. శాపాన్ని పొందితే ఆయన అనుకున్నాడు, ఇలా కాదు, వీళ్ళందరూ కూడా నన్ను మళ్ళీ బలవంతం చేస్తున్నారు ఈ హోమద్రవ్యాలు తీసుకెళ్ళమని, కాబట్టి అసలు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని అగ్నిహోత్రుడు తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు భూమి మీద. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకు ఒక శక్తి ఉంటుంది. వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళగలరు. వాళ్ళ ఇచ్చ వచ్చిన శరీరంలోకి తీసుకుంటారు వాళ్ళు. అందుకని ఆయన శరీరం వదిలిపెట్టాడు. వదిలిపెడితే ఆ శరీరంలోని ధాతువులలోంచి కొత్త పదార్థాలు పుట్టాయి. ఎందుకని? ఆయన శక్తి అటువంటిది, దిక్పాలకుడు. మరి ఆ శరీరంలోంచి వచ్చాయి. అలా విడిచిపెట్టినప్పుడు అందులోంచి ఆయన చీము రషి నుండి గంధకం వచ్చింది, ఎముకల నుండి దేవదారు చెట్లు పుట్టాయి. అందుకే బాగా బలంగా ఉంటాయి దేవదారు కర్ర. కఫం నుండి కర్పూరం వచ్చింది. అగ్నిహోత్రుడి యొక్క కఫం అది శ్లేష్మ, అందుకే తెల్లగా ఉండి ఇలా అగ్ని తగిలితే అంటుకుంటుంది. కాబట్టి ఆయన కఫం నుండి కర్పూరం వచ్చింది. పిత్తం నుండి నవరత్న విశేషమైనటువంటి పచ్చ పుట్టింది. వాతం నుండి పాషాణ శిల పుట్టింది. గోళ్ల నుండి కాకి బంగారం పుట్టింది. అలాగే నరాలు రక్తనాళాల నుండి పగడం వచ్చింది. అగ్నిహోత్రుడు ఆ పైన ఏం చేశాడంటే భూ గర్భంలోకి వెళ్ళిపోయి వేరు శరీరంతో ఆయన విశేషమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసి చాలా సంతోషాన్ని పొంది తృప్తి పొంది అధర్వుడు ఉంచాడు కదా అప్పటి వరకు హోమద్రవ్యాలు తీసుకెళ్ళడానికి, మళ్ళీ వచ్చి భృగువు మొదలైన మహర్షుల యొక్క ఆశీర్వచనాలు కూడా పొంది అమ్మయ్యా తనివి తీరా తపస్సు చేసుకున్నానని వచ్చి మళ్ళీ తన పదవిలో తాను కూర్చున్నాడు. ఈ తన పదవిలో తాను కూర్చున్నప్పుడు మళ్ళీ ఒక పెద్ద విశేషం ఒకటి జరిగింది. ఇవన్నీ కూడా పరదేవతా సంకల్పాలు. ఇవి జరగడం కోసం అల్లుకుంటూ ఉంటాయి. చూడండి, చిన్నపిల్లలు సంక్రాంతికి ముగ్గులు ఎడతారు, చుక్కలు కలపడం అని. చుక్కలు పెట్టి అమ్మాయి ఎక్కడ మొదలెట్టాలి అని తల్లిని పిలుస్తుంది. ఈ చుక్క నుంచి ఇలా వెళ్ళవే, ఇలా రా అంటుంది తల్లి.
ఆ చుక్కలన్నీ కలిపితే ఓ ముగ్గు వస్తుంది. ఈ చుక్కలు అమ్మవారు పెడుతుంది, కలపడం కథగా నడుస్తుంది. ఒక్కొక్కటి జరగడానికి కావలసిన ప్రణాళిక ఆవిడిది, పరమేశ్వరుడు. కాబట్టి ఒకానొకనాడు రాక్షసుల చేతిలో ఓడిపోయాడు ఇంద్రుడు. ఎలా గెలుస్తాను అని ఆలోచించుకుంటూ చాలా బాధ పొందుతూ మానసము అన్న పర్వతం ఎక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చున్న సమయంలో ఒక ఆడది అరుస్తూ వెళ్ళిపోతోంది, రక్షించండి 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 అని. ఈయన వెళ్ళి రాక్షసుడు పట్టుకుపోతున్న ఆ స్త్రీని రక్షించాడు. అడిగాడు, ఎవరు నువ్వు అన్నాడు. మేము అక్క చెల్లెళ్ళాం, ఒక రాజు యొక్క పుత్రికలం, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెకి సంతానం. నా పేరు దేవసేన, నా అక్క పేరు దైత్యసేన. మా అక్కకి రాక్షసుడంటే ఇష్టం, వాడితో వెళ్ళిపోయింది. నాకు వాడంటే అసహ్యం, నేను ఉండిపోయాను. పేర్లు తెలిసిపోవట్లా మీకు? అందులో ఉన్న రహస్యం తెలియట్లా? దేవసేన అంటే మంచి బుద్ధులు, దైత్యసేన అంటే రాక్షస బుద్ధులు. రాక్షస బుద్ధులు రాక్షసుడితో పడతాయి, దేవసేన మంచి బుద్ధులు మంచివాడికి ఎడతాయి. అవి ఎక్కడో ఉండవు, ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రుడు దేవసేనని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, అమ్మా నువ్వు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెకి కుమార్తె అంటున్నావు, మనవరాలివి. కానీ అప్పుడు దక్ష ప్రజాపతికి మనవరాలి అవుతావు. నా భార్య కూడా దక్ష ప్రజాపతి కుమార్తె, కాబట్టి బంధుత్వం ఉంది మనకి. కాబట్టి నేను ఒక మాట చెప్తాను, అసలు నువ్వు ఏ కోరికతో ఉన్నావు? రాక్షసుని వద్దన్నావు కదా, మరి నీకు ఎవరిని భర్తగా పొందాలని కోరికుంది అని అడిగాడు. ఆవిడంది, అనిమిషదానవేంద్రులకునైన జయ్యుడు ఉగ్రవైరి భంజనుడు త్రిలోక రక్షణ వశం వధుడున్ భవదిష్టమిత్రుడున్ ఘనగుణ కీర్తనుండునకు కంతుని కోరెదా నా మనోరథంబు నిరయ సంఘటించి సురపొంగవ నన్ను కృతార్థ చెయ్యవే. నాకు 3 లోకములను గెలవగలిగినటువంటి వాడు నీకు, అంటే ఇంద్రుడికి మిత్రుడైనటువంటి వాడు, విశేషమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, అటువంటి వాడు నాకు భర్త కావాలని కోరిక. వెంటనే ప్రశ్న చెప్పడం అని జ్యోతిషంలో ఒక భాగం. ఏ సమయంలో ఆమె ఈ ప్రశ్న వేసిందో చూశాడు ఇంద్రుడు. ఈమెకి ఇలాంటి భర్త వస్తాడా అని తెలుసుకోవడానికి. అది అమావాస్య తిథి. పైగా అమావాస్య నాడు ఏకకాలంలో సూర్యోదయ సమయం కాబట్టి సూర్యుడు చంద్రుడు ఏకరాశిలో ఉన్నారు. సూర్యుడు చంద్రుడు అగ్ని ముగ్గురు కలిసి ఉన్నటువంటి రౌద్రమైనటువంటి ముహూర్తం. అప్పుడే సూర్యోదయం అవుతోంది, సముద్రం అంతా ఎర్రబడింది. కాబట్టి సూర్యుడు చంద్రుడు అగ్నితారకమైనటువంటి వాడు ఎవరుంటాడో అంతటి మహానుభావుడు ఎవరో ఉండాలి, ఆయనకి కానీ ఈమె ఇల్లాలు కాదు అనుకుని చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి తీసుకెళ్లాడు. ఈ పిల్ల అటువంటి వాడికి భర్తనవుతానంది, ఎవరతను అని అడిగాడు. భార్యనవుతానంది, ఎవరతను. ఆయన అన్నారు, అలాంటి వాడు పుట్టుకొస్తున్నాడు. వాడు ఇత పూర్వం ఉన్నవాడే, కానీ ఇప్పుడు పుడుతున్నాడు. వాడికే ఈమె ఇల్లాలవుతుంది. కాబట్టి కొద్ది కాలం ఈమెని నా దగ్గర ఉంచుతాను, ఆయన రాగానే ఈమెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. కొంతకాలం అయింది. అగ్నిహోత్రుని యందు శివవీర్యము నిక్షేపించి ఉంచబడింది. మీరు రామాయణంలో విన్నారు. ఆ శివవీర్యము మహాభారత కథకి సంబంధించినంత వరకు స్వాహాదేవియే అగ్నిహోత్రుణ్ణి అనేక రూపాలతో తృప్తిపరచిన కారణం చేత 6 మాట్లు స్ఖలనమై నిక్షిప్తం చేయబడింది. 6 ముఖాలతో అగ్ని కుమారుడిగా, పావకి అగ్ని కుమారుడిగా, తేజస్సు పరమశివుడిదే, అగ్నిహోత్రుని యందు నిక్షేపింపబడి ఉంది. అంటే ఏదో బ్లడ్ బ్యాంక్ లో రక్తం ఉంచినట్టుగా శివవీర్యము అగ్ని యందున్నది. అగ్ని ద్వారా ఇప్పుడు వచ్చి రెల్లు పొదలలో చేరింది. ఒక కుమారుడు ఉద్భవించాడు. ఆయన శుక్లపక్షంలో పాడ్యమి నాడు ఆ శివుని యొక్క తేజస్సు బయటికి వెళ్ళడం జరిగితే 2వ తిథి నాటికి గర్భంగా మారి 3వ తిథి నాటికి దేహాన్ని పొంది 4వ తిథి నాటికి సాంగోపాంగంగా సంపూర్ణమైన ఆకృతి పొంది 5మి నాడు లేచి నిలబడి ఎక్కడో కొండలో త్రిపురాసుర సంహారంలో పరమశివుడు దాచినటువంటి ధనస్సుని బాణాల్ని తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి వింటిధ్వని చేసి ఆ దిగ్గజాలన్నీ కూడా కంగారు పడిపోయేటట్టుగా ఒక చేత్తో ఆ ధనస్సు పట్టుకుని, ఒక చేత్తో బాణాన్ని పట్టుకుని, శక్తి అనే ఆయుధాన్ని ధరించి 4వ చేత్తో కోడి పుంజని అలవోకగా పట్టుకుని, ఒక చేత్తో శంఖాన్ని పూరిస్తూ 2 చేతులతో ఆకాశాన్ని చరుస్తూ 2 చేతులు ముఖాల మీద ఉంచుకుని చంటి పిల్లవాడు బొటనవేలు నోట్లో పెట్టుకున్నట్లుగా నోట్లో వేళ్లు చీకి ఒక బాణాన్ని ప్రయోగించి క్రౌంచ పర్వతాన్ని బదలగొట్టి శక్తి అన్న ఆయుధాన్ని వేసి శ్వేతశైల శృంగాన్ని విరగ్గొట్టి కింద పారేశాడు. ఇదెక్కడ పిల్లాడ్రా, 6వ రోజు వచ్చేటప్పటికి ఇంత గొప్పవాడైపోయాడు. చైత్ర మొట్టమొదటి శుక్లపక్ష పాడ్యమి నాడు మొదలయ్యాడు.
షష్ఠి వచ్చేటప్పటికి ఇంత గొప్పవాడు అయిపోయాడు. ఎవరి పిల్లవాడని దేవతలు పరిగెత్తికెళ్ళి, ఇంద్రా నీ పదవి ఊడిపోయేటట్టుంది, ఆయన ఎవరో గొప్పవాడు వచ్చేశాడు లోకంలో అన్నారు. ఆయన గబగబా యుద్ధానికి వచ్చి తన వజ్రాయుధం పెట్టి కొట్టాడు. సృష్టి చాలా గమ్మత్తుగా ఉంటుంది. అన్ని సృష్టిలు ఒక్కలా ఉండవు. ఒకనకొకప్పుడు విఘ్నేశ్వరుడు గడ్డం ఇలా గోక్కున్నాడు, సృష్టి వచ్చింది అందులోంచి. దేవతల యొక్క శక్తి అలా ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కుడి భాగం మీద వజ్రాయుధం తగిలింది. వెంటనే మేకతల కలిగినటువంటి సుబ్రహ్మణ్య శక్తి ఒకటి విశాఖుడు అన్న పేరుతో పుట్టింది. నైగమేషుడు విశాఖుడు అనుగమించారు అని శ్రీరామాయణం బాలకాండలో కూడా ఉంది. కాబట్టి ఆ విశాఖుడు అన్నవాడు సుబ్రహ్మణ్యుడికి తమ్ముడుగా మళ్ళీ పుట్టాడు. అనేక మంది బాలికలు పుట్టారు అదే సమయంలో. ఇంతమంది ఆడపిల్లలు ఈ విశాఖుడు సుబ్రహ్మణ్యుడి శరీరం నుంచి పుడితే తెల్లబోయాడు ఇంద్రుడు. అయ్య బాబోయ్, ఈయన శక్తి సామాన్యంగాను, వజ్రం తగిలితే ఇలా పుట్టారేంటి. ఆయనని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి ఇంద్ర పదవి నువ్వు పుచ్చేసుకో అన్నాడు. ఆయన అన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి పుట్టినవాడు. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదయ్యా, దేవసేనకి నేను అధ్యక్షం వహిస్తాను, దేవసేనాపతిని అవుతాను, నన్ను పట్టాభిషేకం చేయి, నీకు మిత్రుడిగా ఉంటాను, రాక్షస సంహారం చేస్తానన్నాడు. అని ఆయన దేవసేనకి పట్టాభిషేకం వహించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక తీర్చాడు. 7 మాతృకల్ని పంపించాడు ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడిని చంపమని. మొదట్లో పంపిస్తే వాళ్ళు చూడగానే ఆ పిల్లవాడిని సంతోషాన్ని పొంది పాలిచ్చారు. అందుకని వాళ్ళకి రక్షణగా సప్తమాతృల యొక్క ఉగ్రశక్తి ఒకటి జనించింది, లోహితాస్య అని. ఆ లోహితాస్య ఈ పిల్లవాడిని నిరంతరం కాపాడుతూ ఉండేది. వీళ్ళని కృత్తికల్ని, అంటే ఋషుల యొక్క భార్యలందరినీ కూడా 6గురిని కృత్తికలుగా, మాతృకులుగా స్థానం నక్షత్ర మండలంలో కల్పించాడు ఆ సుబ్రహ్మణ్యుడి. అలాగే సప్తమాతృకుల యొక్క గౌరవాన్ని నిలబెడుతూ వాళ్ళకొక విశేష శక్తినిచ్చాడు. మిమ్మల్ని ఎవరు స్మరిస్తారో, ఎవరు నమస్కరిస్తారో, మీ పేరు చెప్తారో, మీకు నైవేద్యం పెడతారో, అటువంటప్పుడు మీరు ఆ ఇంట పుట్టిన పసిపిల్లల్ని కాపాడండి. ఏ ఇంట శివభక్తి ఉండదో, ఏ ఇంట సప్తమాతృకలను స్మరించరో, ఏ ఇంట వాళ్ళకి నమస్కారం జరగదో, అటువంటి వాళ్ళని యామరపాటుతో తల్లిదండ్రులు ఉండగా చూసి ఆ పిల్లల్ని మీరు తినేయండి అన్నాడు. ఆ సప్తమాతృకలకు రక్షణగా సుబ్రహ్మణ్యుడి యొక్క శరీరంలోంచి వెర్రి ఆకలితో పుట్టి స్పృహ తప్పి పడిపోయాడు వాడు. ఆయన్ని లేవదీసి వీళ్ళకి రక్షణగా పంపించాడు. అప్పటి నుంచి అందుకే ఏ ఇంట్లోనైనా పసిపిల్లలు పుడితే మొట్టమొదట వాళ్ళకు నమస్కారం చేస్తారు సప్తమాతృకలకి. వాళ్ళకి నమస్కారం చేసినా, శివారాధన జరిగినా, శివమూర్తి ఉన్నా, శివుడికి నమస్కరించినా ఆ ఇంట సప్తమాతృకలు పిల్లల్ని రక్షిస్తారు. వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా కాపాడుతుంటారు. ఇప్పటికీ అందుకే చంటి పిల్లలు అకస్మాత్ ఏడుస్తారు. నేను ఎందుకు అకస్మాత్తుగా పసిపిల్లలు గుక్క పట్టి ఏడుస్తారు అన్న విషయాన్ని మళ్ళీ పేరెందుకు లేండి, ఒక సుప్రసిద్ధ పిల్లల డాక్టర్ గారిని అడిగాను. అడిగితే ఆయన నాతో ఓ మాట అన్నారు. వాళ్ళ ఆరా చెదిరిపోతుంటుందండి, వాళ్ళ ఆరా చెదిరిపోతే ఏడుస్తారు అన్నారు. ఆరా అంటే వెలుతురు, తేజస్సు ఉంటుంది, ఇలా ప్రతి వాళ్ళకి ఉంటుంది ఆరా, అది చెదిరిపోతుంది. కారణం ఏమిటంటే సుబ్రహ్మణ్య వరం. సప్తమాతృకలు నమస్కరించకపోతే వాళ్ళు ఉలిక్కి పడుతుంటారు. అలా ఆ పరమశివుడికి నమస్కరించి సప్తమాతృకలకి నమస్కరిస్తే వాళ్ళు కాపాడుతుంటారు పిల్లల్ని. వాళ్ళ దగ్గరికి ఏ ఉగ్రభూతాలు రాకుండా, చెనకకుండా ఎప్పుడూ కాపాడుతారు. అందుకే అసలు నిజానికి చంటి పిల్లలు పుట్టిన ఇళ్ళు ఎక్కడుంటాయో అక్కడ మహాభారతం, ఆరణ్య పర్వం చదువుకోవాలి ఒకసారి. ఆ పిల్లలకి శ్రీరామ రక్ష ఎప్పుడూ కాపాడబడతారు, వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. కాబట్టి ఆ విధంగా ఇంతమందిని అనుగ్రహించాడు మహానుభావుడు. స్కందాపస్మారము అని ఆ అంగరక్షకుడుగా సప్తమాతృకులకు ఇచ్చాడు. ఆ విధంగా ఉండి పరమశివుడు వచ్చి పార్వతీదేవిని, మా కుమారుడివి నువ్వు రమ్మంటే వాళ్లతో కలిసి భద్రవటము అనబడేటటువంటి పర్వత ప్రాంతానికి చేరి మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించి పరమశివుడికి ఎనలేని ప్రీతి కల్పించిన వాడై మహాజ్ఞాని అయి దేవసేనకంతటికీ కూడా ఆధ్యక్షాన్ని వహించాడు. ఆ సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే ఎనలేని అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు. సుబ్రహ్మణ్య సంబంధంగా అత్యంత సుబ్రహ్మణ్యుడు ప్రీతి పొందేది దేనికి అంటే అభిషేకంలో తేనె చేత ప్రీతి పొందుతాడు. ఆయనకి తేనెతో అభిషేకం చేస్తే విశేషమైన అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అంత గొప్ప విశేషం. కాబట్టి ఒక్క పసిపిల్లలే అనుకుంటున్నారేమో, సుబ్రహ్మణ్యానుగ్రహం ఉంటే 16 సంవత్సరముల వయసు తర్వాత వచ్చేటటువంటి అనేక దోషములు నివృత్తి అవుతాయి.
అన్ని దోషములు నివృత్తి చేస్తాడు ఆయన. అంత గొప్ప శక్తి స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి మీరందరూ రామాయణం బాలకాండలో సుబ్రహ్మణ్యోత్పత్తిని చాలా విశేషంగా దాని గురించి విన్నవారే కనుక నేను కొంత సంక్షిప్తంగా దాన్ని ఇవాళ మాట్లాడడం జరిగింది. ఏదైనా ఆరణ్య పర్వంలో ఇది చాలా శక్తివంతమైనటువంటి ఘట్టం. కాబట్టి ఇంత శక్తివంతమైన ఘట్టం జరిగింది కాబట్టి నేను గోపాలకృష్ణ గారిని ఇవాళ కోరుతాను, రేపు చక్కగా అందున రేపు మంగళవారం అలా కలిసి వచ్చింది. మంగళవారం సుబ్రహ్మణ్యుడికి మంచి పొట్టైనటువంటి రోజు. రేపు మంచి తేనెతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేసి ఆ తేనె రేపటి రోజు సాయంకాలం అందరికీ కూడా ప్రసాదంగా ఇస్తారు. ఒకవేళ అంత గొప్ప అవకాశం కాబట్టి అందులో పాలు పంచుకుందాం అనుకున్న వాళ్ళు రేపు ఉదయం 8 లోపల పిల్లలకి రక్షణ కలగాలని కోరుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే ప్రత్యేకించి తమ వంశం వృద్ధిలోకి వచ్చింది అనే శుభవార్త విన్నవాళ్ళు తప్పకుండా తేనె పట్టుకొచ్చి ఇవ్వడం మంచిది. తమ వంశం వృద్ధిలోకి వచ్చింది అనుకున్న వాళ్ళు వచ్చిస్తే ఆ తేనెతో అభిషేకం జరుగుతుంది సుబ్రహ్మణ్యుడికి. చక్కగా ఆ తేనె అందరికీ ప్రసాదంగా కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మహాభారతం చెప్పినప్పుడు అందులో ఒక మంచి విశేషం ఉన్నప్పుడు దాని అనుగ్రహం 10 మంది అందుకునేటట్టు చేయడం నా కర్తవ్యం. కాబట్టి రేపు ఆ అభిషేకాన్ని నిర్వహించవలసిందిగా నేను గోపాలకృష్ణ గారిని వీరుగా ప్రార్థన చేస్తాను. రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఇప్పటిదాకా ధర్మరాజు గారి దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో మాట్లాడని ఆవిడ ఉంది. కృష్ణుడు సత్యభామాదేవితో కలిసి వచ్చాడు. ఆవిడ నోరు విప్పలేదు. ఆవిడ రేపు మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడుతూనే ఆవిడ అనుమానం ఏమిటంటే, ఒక్క భర్త కృష్ణుణ్ణి కుంగున కట్టుకోలేకపోతున్నానా, 5గురిని ఎలా కట్టుకున్నావు? అప్పుడు ద్రౌపదీదేవి మాట్లాడుతుంది, నిజంగా సాంసారిక జీవనము, భార్యాభర్తలు, అనుబంధము, పిల్లలు, సేవకులు, ఒక కుటుంబం, ఒక స్త్రీ ఎలా నిర్వహించాలి దీని మీద మాట్లాడుతుంది ఆవిడ. అసలు నాకు అనిపిస్తుంది ద్రౌపదీదేవి చెప్పినటువంటి విషయాల్ని కొత్తగా పెళ్ళయ్యేటటువంటి పిల్లలు వినాలి. అంత అద్భుతంగా మాట్లాడుతుంది ఆవిడ. రేపటి రోజు ప్రారంభంలోనే ఆ ఘట్టం వస్తుంది. ఆ ఘట్టంతో ప్రారంభం చేసి రేపు సాయంకాలం 6:30 కృష్ణ భగవానుడు పలికించినంత మేర పలికే ప్రయత్నం చేస్తాను. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై